మీరు చేసిన సీతామహాలక్ష్మి సినిమా అక్కడి నుంచి చాలా సంవత్సరాల తర్వాత నిజం సినిమాలో కనిపించారు. అక్కడి నుంచి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవరలో కనిపించారు. ముందుండేవి మంచి రోజులు కాదు దేవరా, మన అనుకునే వాళ్ళు ఎవరు మనోళ్ళు కాదు. మీరు కనిపించేది ప్రతి 20 ఏళ్ళకి ఒక్కసారైనా మీ క్యారెక్టర్స్ ఇచ్చే ఇంపాక్ట్ అది కొన్ని తరాల మీద అలాగే ఉండిపోతుంటుంది. సీతాలు సింగారం మాలచ్చి బంగారం. నేను వాడింది తప్పు కాబట్టి ఇంకా పెద్ద ఒక్క ఫ్రేమ్ లో ఒక్క షాట్ లో సీతామహాలక్ష్మి కథ మొత్తం చూపించేశారు. విశ్వనాథ్ గారిలో ఉండేది అదే, వాళ్ళ సింప్లిసిటీలో. సీతామహాలక్ష్మి సినిమాలో సైడ్ క్యారెక్టర్ అనొచ్చు, లేదా సెకండ్ లీడ్ అనొచ్చు, ఏదో ఆ 30,000 తీసుకుంటే మీరు 12,000 తీసుకున్నారు కదా. మీకు ఎలా తెలిసినవి ఇవన్నీ? జూనియర్ ఎన్టీఆర్ గారు స్టేజ్ మీద ప్రకటించారు. అయినప్పటికీ కూడా దేవర 2 ఉండదు 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 అని చెప్పి చాలా మంది ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేసేస్తున్నారు. అండ్ ఐఎమ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. ఎందుకంటే వారు నా క్యారెక్టర్ కి క్లారిటీ ఆ సినిమాలో ఇస్తామని చెప్పారు. మీరు కమ్యూనిస్టా? మా ఫ్యామిలీలో కొంతమంది నేను కమ్యూనిస్ట్ కాదట, నేను సోషలిస్ట్ అట. ఒక డైరెక్టర్ మాత్రం మీతో సినిమా చేయాలని చాలా ప్రయత్నించారు. ఆయన్ని కూడా అందరూ కలిసి ఆపేశారు అని చెప్పారు దాసరి నారాయణరావు గారు. దాసరి నారాయణరావు గారు, నేను సరే మేము సినిమా తీస్తున్నాం, ఆ సినిమాకి నువ్వు స్క్రీన్ టెస్ట్ చేయి అన్న. సినిమా పేరు యవ్వనం కాటేసింది. ఆ పేరు వినేసరి భయేసింది నాకు. బట్ ఎనీవే ఇదంతా జరిగాక కూడా దీనిలో హీరో మహేష్ బాబు అని చెప్పారు. ఆ కృష్ణ గారి అబ్బాయిని అది తెలుసు నాకు, అంతకంటే పెద్ద ఎక్కువ తెలియదు. ఎంత డబ్బు కావాలి నో ఐడియా. ఆ తర్వాత మహేష్ నిజంగా నన్ను తిట్టాడండి, ఏంటి ఎంత తక్కువ డబ్బు చేశారు మీరు, ఏమన్నా అసలు మీకు ఏమన్నా ఎవరిని అడిగే మాట్లాడినా లేదా? అంత మంచి క్యారెక్టర్ చేసిన తర్వాత కూడా తెలుగులో ఎందుకు అవకాశాలు రాలేదు? రామేశ్వర్ గారికి తెలివితేటలు ఎక్కువైపోవడం వల్ల సినిమాలు తక్కువైనా అనుకోవచ్చు. వెరీ గుడ్ క్వశ్చన్, ఇంకోసారి అడగండి. ఎన్టీఆర్ ఆ దేవర ఆయుధ పూజ సాంగ్ ఏంది, డాన్స్ ఏంది, ఒకసారి చూస్తాడు వెళ్ళేసేస్తాడు. డెఫినెట్ గా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, అక్కడి నుంచి వచ్చి రావాలి, కిందకి దిగాలి, కింద ఇక్కడ ఏదో చెయ్యాలి, మళ్ళీ లేచి ఉంచాలి, ఎగరాలి, ఈ మోకాళ్ళ మీద నడుచుకుంటూ మోకాళ్ళ మీద చేయాలి. హాయ్, వెల్కమ్ టు మై షో. ఇంటర్వ్యూ అనగానే కొంతమంది గెస్టులు వస్తుంటారు, వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాము, చాలా గొప్ప విషయాలు తెలుసుకుంటూ ఉంటాము. అయితే ఈరోజు నాతో ఉన్న గెస్టు గురించి పరిచయ వాక్యాలు చేసేంత స్థాయి కానీ అంత అనుభవం కానీ నాకు లేదు. కాబట్టి నేరుగా ఈరోజు గెస్ట్ని మీకే పరిచయం చేస్తున్నాను. హాయ్ మేడం, నమస్తే. నమస్కారం మేడం. తాలూరి రామేశ్వరి అంటే తెలుగు సినిమా తొలి అడుగుల నాటి నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, సినిమాలు చేశారు. మీరు చేసిన సీతామహాలక్ష్మి సినిమా అక్కడి నుంచి చాలా సంవత్సరాల తర్వాత నిజం సినిమాలో కనిపించారు. అక్కడి నుంచి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవరలో కనిపించారు. మీరు కనిపించేది ప్రతి 20 ఏళ్ళకి ఒక్కసారైనా మీ క్యారెక్టర్స్ ఇచ్చే ఇంపాక్ట్ అది కొన్ని తరాల మీద అలాగే ఉండిపోతుంటుంది. మీకు ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఈ ఇంటర్వ్యూకి నేను వస్తున్నప్పుడు మా అమ్మకి ఫోన్ చేశాను. మా అమ్మ వయసు కూడా ఒక 60 ఏళ్ళు ఉంటాయి. ఇలా రామేశ్వర్ గారిని కలుస్తున్నాను, ఈరోజు వారితో ఇంటర్వ్యూ ఉందంటే మా అమ్మకు మాట అన్నారు. చాలా నా చిన్న వయసులో నేను సీతామహాలక్ష్మి సినిమా చూశాను, చాలా గొప్ప సినిమా, నాకు చాలా బాగా నచ్చింది. అలాంటి ఆమెని నా కొడుకు ఎదురుగా కూర్చొని ఇంటర్వ్యూ చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదురా, ఇది నీకు దక్కిన అదృష్టం అని. నేను నిజంగా అదృష్టంగానే భావిస్తున్నాను. ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు మిమ్మల్ని చాలామంది ఇంటర్వ్యూ ఇలాగే స్టార్ట్ చేసి ఉంటారు, నేను కూడా అలాగే స్టార్ట్ చేస్తున్నాను. సీతామహాలక్ష్మిలో నా పాట ఒక్కసారి మీ నోటి నుంచి వింటే మనం ఇంటర్వ్యూలోకి వెళ్తాం. నా నోటి నుంచి వింటే పాపం సుశీల్ గారు ఏమవుతుందో ఏమిటో వాళ్ళకి. కానీ మీరు అడిగారు కాబట్టి నాకు ఎంత ఏజ్ వచ్చినా సరే భయం లేదు నాకు. నా గురించి ఎవరు ఏమనుకుంటారు, నేను సరిగ్గా పాడకపోతే నా గురించి నేను ఎట్లాగో పాట కాదు కదా, నేను సరిగ్గా పాడపోతే మాత్రం ఎవరికేం పోద్ది, కాబట్టి పాడేస్తా. సీతాలు సింగారం మాలచ్చి బంగారం, సీతామలచి మంటే భగవంతుడవతారం.
నేను వాడింది తప్పు కాబట్టి ఇంకా పెద్ద భగవంతుడు అవతారం కొండయ్య. కొండయ్య. బట్ ఆ పాట అలా ఆ లిరిక్స్ ఒక 2 లిరిక్స్ వినిపిస్తేనే ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాము. సూపర్ మేడం. అండ్ ఫస్ట్ మనం సీతామహాలక్ష్మి సినిమాతోనే మొదలు పెడదాము. సినిమా స్టార్టింగ్ ఒక సీన్ ఉంటుంది మేడం. మీరు ఆ స్టేజ్ మీదకి హీరోయిన్గా వస్తారు. అవును. ఆ కార్యక్రమం జరగద్ది, మీరు ఆ బహుమతి ఏదో ఇస్తారు, వెళ్ళిపోతారు. చంద్రమోహన్ గారు మాత్రం దూరంగా అలా మీ దగ్గరికి రాకుండా దూరంగా తిరుగుతూ ఉంటారు. అవునవును. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఆయన అక్కడ మాళ్ళన్నీ తీస్తా చాలా కింద డయాస్ మీద ఉంటారు. మీరు అక్కడ బాల్కనీలో నుంచి దిగుతా వస్తుంటారు. అంటే ఆ షాట్ ఎలా ఉందంటే ఆయన అక్కడే ఉండిపోయాడు. మీరు కెరీర్లో చాలా ఎత్తుకి ఎదిగిపోయాడు. ఆ ఎత్తులో మీరున్నారు. బట్ ఆ ఎత్తు నుంచి ఆయన కోసం మళ్ళీ స్టెప్స్ దిగుతున్నారు అక్కడ మీరు. అంటే ఒక్క ఫ్రేమ్లో ఒక్క షాట్లో సీతామహాలక్ష్మి కథ మొత్తం చూపించేశారు. అది విశ్వనాథ్ గారిలో ఉండేది అదే. చాలా సింప్లిసిటీలో ఆయన కథ సారాంశం తీసుకొచ్చేవాడు. ఆయనలో ఉండే గొప్పతనం అది. అటు నేను ఆయనతో పనిచేస్తున్నప్పుడు బహుశా నాకు అప్పుడప్పుడు అనిపించేది, ఆయన ఇప్పుడు చీరల గురించి చూసారు, ఈ చీర బాగానే ఉంటుందా సార్ అనేవాడిని అడిగితే నాకేం తెలుసు అనేవాడు ఆయన. ఐ యూస్ టు ఫైండ్ ఇట్ వెరీ స్ట్రేంజ్. ఎందుకంటే నా మొట్టమొదటి డైరెక్టర్ ఉన్నారు లీక్ టండన్. ఆయన నేను కట్టుకున్న ప్రతి చీర అన్నీ ఆయనే చూసుకునేవాడు. నాకు ఇది అనిపించేది, ఇదేంటి ఈయన పట్టించుకోవట్లేదు. బట్ ఫర్ హిమ్ దట్ వాజ్ నాట్ ఇంపార్టెంట్. ఇది బ్లాక్ అండ్ వైట్ సినిమా. ఫర్ హిమ్ వాట్ వాజ్ ఇంపార్టెంట్ ఈస్ టు ఎస్టాబ్లిష్ దోస్ క్యారెక్టర్స్ అండ్ ద రిలేషన్షిప్ దట్ హ్యాస్ గాన్ బ్యాడ్. దట్ వాజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఐ థింక్ he knew exactly what he was doing, and thank God, ఎందుకంటే I don't think we knew what we were doing. అండ్ ఆ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి మేడం. చంద్రమోహన్ గారి క్యారెక్టర్ అవును. అంటే మామూలుగా ఇది నేను బయట విన్నాను, నేను ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాను. కమలాసన్ అని అంటారు, కానీ చంద్రమోహన్ గారి యాక్టింగ్ ముందు ఆయన కమలాసన్ స్టార్ అయ్యారు కాబట్టి అంత పెద్ద రీచ్ వచ్చింది. కానీ నేను ఈ మాట అనొచ్చు అనకూడదు తెలియదు. ఇంత పెద్ద వాళ్ళ గురించి నేను మాట్లాడడం నాకే బాగుండదు. నేను ఆయనతో కంపేర్ అనే మాట లేదు. కానీ ఐ ఆల్వేస్ సెడ్ చంద్రమోహన్ గారు అంత అండర్ రేటెడ్ బట్ మోస్ట్ ఎఫిషియంట్. అంటే ఎఫిషియన్సీ ఇస్ అనదర్ థింగ్. అసలు ఆయన ఏం చేసినా సరే దానిలో కృత్రిమం అనేది ఎక్కడ చుట్టుపక్కల ఉండేది కాదు కదా. ఆ సినిమాలో అలా ఉన్నాడు. ఆయన మొట్టమొదటి సినిమా రంగుల రాట్నం, మేము బాగా చిన్నపిల్లలు అప్పటికి. ఆ టైంకి మాకు ఆ టైంలో ఎవరు ఎంత మంచి యాక్టర్ అని తెలిసేంత ఊహ లేదు. అయినా సరే ఈయన ఏమిటో నచ్చాడు మాకు. ఈయనే కాదు, వాణిశ్రీ గారు చాలా నచ్చింది దానిలో. సో దీస్ ఆర్ ఈ నిజంగా వీళ్ళు ఆనిముచ్చాడు వీళ్ళిద్దరు కూడా. వాణిశ్రీ గారికి కూడా నేను అంతే ఇచ్చేస్తాను నేను. ఆయన పోయినప్పుడు కూడా చాలా మంది నన్ను అడిగారు. ఐ సెడ్ హి వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. బెస్ట్ అనే వాళ్ళ కంటే కూడా ఇంకొంచెం పైన ఉన్నాడు ఆయన. అన్ఫార్చునేట్లీ ఆయనకి రావాల్సిన క్రెడిట్ రాలేదు. ఇట్స్ సాడ్. ఎందుకంటే మనకు అలవాటు ఉందండి, మనకి కొంచెం మనకంటే మన ఆంధ్ర వాళ్ళకి, మన మొత్తం ఇండియాలో ఉంది ఈ ప్రాబ్లము. ఆంధ్ర వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంది. ఏంటంటే షో ఆఫ్ చేసేవాడని మనం కొంచెం ఎందుకో ఎక్కువ గమనిస్తాం. వాళ్ళని మనం కొంచెం ఎక్కువగా అబ్బా మనకు అందరూ రాజ్ కపూర్ ఉండాలి, సంజీవ్ కుమార్ లాంటి వాళ్ళు మనకి కొంచెం, అంటే ఆ వాళ్ళతో పనిచేసిన వాళ్ళకి వాళ్ళ విలువ తెలుస్తుంది. కానీ బయట వాళ్ళు రాజ్ కపూర్ అంత తొందరగా ఫిల్మ్ మేకర్ అట్లా అంటారు, కానీ సంజీవ్ కుమార్ అంత తొందరగా గుర్తు చేసుకోరు. దిస్ ఈజ్ అవర్ సాడ్ నేచర్ అన్ఫార్చునేట్లీ. అండ్ ఆ సీతామహాలక్ష్మి సినిమా ఇంపాక్ట్ ఎలా ఉందంటే మేడం, అంటే మీకు ఈ విషయం ఎవరన్నా చెప్పారు లేదో నాకు తెలియదు. ఆ సినిమా వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో సితారా అని ఒక సినిమా వచ్చింది. సితారా తరువాత మేము కొంచెం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చాలా సంవత్సరాల తర్వాత రాజా అని ఒక సినిమా వచ్చింది వెంకటేష్ గారిది. మధ్యలో ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నిటికీ ఇన్స్పిరేషను సీతామహాలక్ష్మి. ఆ తర్వాత నాకు తేజ గారు చెప్పింది ఏంటంటే
దాని పేరేంటి, రంగీలా సినిమా. అంతే, అవును. రంగీలా కూడా సీతామహాలక్ష్మిని అన్నాడు, మేము క్యాసెట్ పెట్టుకుని చూస్తూ దాని ప్రకారం సీన్లు రాసుకున్నాం అని చెప్పాడు. సో బట్ సీతామహాలక్ష్మి పాల్గొం పద్మరాజు గారు మేడం. రాసింది ఆయన. దాని డైలాగులు జంధ్యాల గారు. ఇతరు కూడా దే డిడ్ ఎ స్ప్లెండెడ్ జాబ్ కదా, అద్భుతంగా చేశారు. పాల్గొం పద్మనాథ్ గారితో ఏంటో మేము కొద్ది గొప్ప ఆయన గురించి తెలుసు మాకు. సో ఇట్ వాస్ సచ్ ఏ ప్లెజర్ టు మీట్ దెమ్. వీళ్ళంతా స్టాల్వర్డ్స్ కదండి. చాలా జంధ్యాల గారంటే అప్పుడు ఆయన కూడా కెరియర్ మొదలవుతోంది. అవును, చాలా ఎర్లీ స్టేజ్ అది. కానీ ఆ డైలాగులు ఎంత అద్భుతంగా రాశాడు ఆయన. ఆ డైలాగులో ఒక డైలాగ్ మాత్రం నాకు ఇప్పుడు కూడా నాకు సీన్ చేసేటప్పుడు ఎవరన్నా నన్ను, అమ్మ ఈ సీన్లో మీరు కొంచెం సిగ్గుపడాలి అంట అనుకోండి, నాకు రాదు, సిగ్గుపడ్డం చేత కాదు. సిగ్గుపడ్డం చేత కాదు. ఇంకోటి ఏంటంటే అనవసరంగా ఎక్కిళ్ళు పెట్టి ఏడవమంటారు, అట్లాంటివి చేత కాదు నాకు. దానిలో అట్లా ఏడవాలి, అలా ఏడమని చెప్పారు. నాకు స్టక్ అయిపోయాను. నేను న్యాచురల్గా చేయమంటే ఎంత ఎమోషనల్గా నేను చేయగలను. ఆ ఎక్కిలి పెట్టేయడం జనరల్గా మీరు గమనించారో లేదో, మనం ఎవరు కూడా మామూలుగా అలా ఏడము, సినిమాలోనే ఏడుస్తారు. సరే విశ్వనాథ్ గారు వచ్చి కాస్త కృత్రిమంగా చెయ్యాలి మరి అప్పుడప్పుడు, మరి అంత న్యాచురల్గా వెళ్ళిపోదాం ట్రై చేయకు నువ్వు అని ఆయన నాతోటి కాస్త కళ్ళల్లో కాస్త గ్లిసరిన్ వేసుకుని కాస్త అట్లా 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 అనేసి, ఎందుకంటే మన ఆడియన్స్ అట్లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారు అని నెంబర్గా చెప్పి నాతో చేయించేశారు. బట్ ఐ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్, ఏంటి మనం ఇంత అన్యాచురల్గా చేస్తున్నాం ఆ రకంగా. ఎందుకంటే కొంచెం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మెథడ్ యాక్టింగ్ అవి మీకు మెథడ్ యాక్టింగ్ లేదు నాలో, ఇన్స్టింక్టివ్. ఐఎమ్ నాట్ ఎ మెథడ్ యాక్టర్స్. కానీ ఒక్కసారి నా క్యారెక్టర్ చెప్తే ఆ క్యారెక్టర్ నాలో వచ్చేస్తుంది. నేను దానికోసం ఒక 5-6 రోజులు ట్రై చేయనక్కర్లేదు. జస్ట్ 1 or 2 hours, దట్స్ ఆల్ ఐ నీడ్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఎవరైనా క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకు నచ్చినప్పుడు ఐ ఆల్రెడీ ఇమాజిన్ హౌ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్. ఐ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్, అది వచ్చేస్తుంది నాకు. బట్ అన్ఫార్చునేట్లీ మనకు అన్ని అవకాశాలు రావు. ఇప్పుడు ఆ మాటకు వస్తే దేవరాలో నేను చేసింది ఉంది చూసారా, అది నాకు జోగులమ్మ. నేను ఆ టైంలో డెఫినెట్గా నేను డైరెక్టర్తో చాలా ఇంప్రెస్ అయ్యాను. కారణం ఏంటంటే వాళ్ళు దానికి ముందు మంత్రసాని అని ఏదో పేరు పెట్టారు. అది విన్నప్పుడంతా నాకు కోపం వచ్చేది. మంత్రసాని అంటే మన తెలుగు భాషలో మిడ్ వైఫ్, అంటే పురుళ్ళు పోసే ఆమె కదా, మన చిన్నోళ్ళల్లో విలేజెస్లో ఆమె ఉండేది. నన్ను ఏంటిది ఆ క్యారెక్టర్ కాదు కదా, వీడేదో దైవ సమానం అట్లా అట్లా అంటున్నారు కదా, వాడికి అన్నీ తెలుసు, జరగబోయేది ఏంటో తెలుసు, అలా చెప్తున్నారు కదా అంటే నన్ను సరిగ్గా చెప్పండి. ఈ లోపల వాళ్ళు కింద నన్ను పైకి ఎక్కడో ఎక్కిచ్చేసేవాడు, అక్కడ కింద నుంచి నాకు షాట్లు ఉండేవి జనరల్గా. సరే కింద నుంచి ఆ మంత్రసారి అంటే నేను పలకను, మీరు మంత్రసారిని ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం పలకను అంటే ఏంటమ్మా అన్నారు. అంటే సార్ నాకు ఆ క్యారెక్టర్ పేరే లేదా అన్నా. అంటే అదేంటి మీ పేరు లేదా అంటే పేరు వాళ్ళు పెట్టలేదని అప్పటికి అందరికీ అర్థమైపోయింది. హఠాత్తుగా ఆయన అన్నాడు, అమ్మా మీ పేరు జోగులమ్మ. ఐ వాజ్ సో ఇంప్రెస్డ్, ఎందుకంటే సో యాప్ట్ కదా ఆ క్యారెక్టర్కి. జోగులు, జోగి, పైగా జోగుల అమ్మ కాదు జోగుల, ఆయన పెట్టిన దాన్ని బట్టి ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ఇట్. సో హీస్ క్విక్ థింకింగ్, గొప్ప రైటర్ మేడం ఆయన. నేను ఇక్కడ అంటే నేను షార్ట్కి తయారుగా ఉన్నాను, ఉడక సరదాగా అన్నాను. నేను చెప్తాను సరే అని సరిగ్గా మీరు పేరు తీసుకుంటే కానీ నేను షార్ట్ ఇవ్వను, ఏదో పిచ్చవాడు వాగాను. వాగితే దానికి వెంటనే ఆయన అట్లా చెప్పారు. సో ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ దాట్. అది నాకు యాజ్ ఎ క్యారెక్టర్ ఇంత గొప్ప క్యారెక్టర్ ఏముంది దానిలో, నేను ఇటు నుంచి నడిచి వెళ్ళాను, అటు నుంచి ఇటు వచ్చాను, అంతే కదా. కానీ దానిలో ఆయన నాకు ఏమీ ఎక్స్ప్రెషన్ కావద్దు అనుకున్నాడు. He said, I don't want any expression on your face. You have to walk like it doesn't make any difference to you.
నీకు ఎక్కడేం జరుగుతున్నా సరే దాని గురించి నువ్వు రియాక్ట్ అవ్వకూడదు. ఉమ్, ఇంతమంది శవాలను చూసినప్పుడు కూడా ఈ శవాలు ఇట్లాగ వచ్చేసాయా, ఇట్లా జరుగుతున్నా తెలుసు, మరి జరిగింది, ఉమ్, ఆ రకం ఫీలింగ్ ఉండాలి. అంతేగాని అది ఎక్కువ రాకూడదు మొహం మీద. అవును. ఇట్స్ నాట్ ఈజీ టు డూ ఇట్. కొంచెం ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది కదా, కరెక్ట్. అది రాకుండా చేయడం కొంచెం కష్టమే. ఒక్కసారి ఏదన్నా చేయడం ఈజీ, ఏమీ చేయకుండా ఉండడం కష్టం. అది దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ మీ. ఉమ్, ఇప్పుడు సీతామహాలక్ష్మి అట్లా కాదు. సీతామహాలక్ష్మి మోస్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ మై. ఉమ్, ఆ మొత్తం నేను చేసిందంతా కూడా నేనే. ఆ ఏడుపు సీన్ తప్పితే అదొకటి, ఇంకొకటి ఉంది ఒక సీన్ దానిలో. అసలు నువ్వు అక్కడే ఎందుకు వెళ్ళావే అని తిడతాడు. ఉమ్, తిడతాడు, మరి అక్కడ వెళ్ళకపోతే ఎట్లా, పక్కన పేడ ఉంది, ఈ పేడను తప్పించుకో. ఆయన అన్నాడు, ఆ పేడను తప్పించుకోవడం నువ్వు షార్ట్లో చేసి చూపించమన్నాడు. ఉమ్, ఏదో అప్పుడే పేడను తప్పించుకుంటున్నట్టు. అది నాకు కుదరట్లేదు, ఆయన చేసి చూపించాడు. ఇట్లా చేయమన్నాడు, ఇట్లా తప్పని అట్లా నాను చేశాను. దీస్ ఆర్ ద ఓన్లీ 2 things. అదవద్దు, ఆ ట్రైన్ తొయ్యడాలు అవన్నీ నా సొంతవే. చెప్పులు వేసుకుని పిచ్చగా నడవడాలు అవన్నీ నేను సొంతగే. సూపర్ మేడం. అంటే అది ఐ జస్ట్ ఎంజాయ్ డూయింగ్ దట్ క్యారెక్టర్. అంటే మీ కెరీర్కి సంబంధించి ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అలాగే సీతామహాలక్ష్మికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే వీటిలోకి వెళ్ళే ముందు యాక్చువల్గా నేను లాస్ట్లో అడదాం అనుకున్నాను. దేవర ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది మేడం, అందుకని ముందే అడిగేస్తున్నాను. చెప్పండి. ఈ మధ్యకాలంలో దేవర 2 ఉండదు అని అనుకుంటున్నారేమో, ఖచ్చితంగా ఉంటుందని ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ గారు స్టేజ్ మీద ప్రకటించారు. అయినప్పటికీ కూడా దేవర 2 ఉండదు 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 అని చెప్పి చాలామంది ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేసేస్తున్నారు. దేవర 2లో మీది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అవును. దేవర 2 ఉండబోతుందా, ఉండట్లేదా, మీకు తెలిసి ఏమైనా క్లారిటీ ఉందా? నేను అనుకోవడం వాళ్ళు తీయదలుచుకున్నారండి. ఉమ్, కాకపోతే వాళ్ళు కొన్ని ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉమ్, జూనియర్ ఎన్టీఆర్ గారు తయారుగా ఉండాలి, ఉమ్, ఆయన ఆ క్యారెక్టర్ రకంగా మళ్ళీ తయారవ్వాలి మేడం. ఇట్లాంటి కొన్ని ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. బట్ దే సీమ్ టు బి రెడీ విత్ ద స్టోరీ, దే సీమ్ టు బి రెడీ విత్ ఎనీథింగ్, అండ్ ఐఎమ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. ఎందుకంటే వాళ్ళు నా క్యారెక్టర్కి క్లారిటీ ఆ సినిమాలో ఇస్తామని చెప్పారు. ఐఎమ్ హోపింగ్. బట్ అదర్ దాన్ దాట్ ప్రతి వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మేడం. చెప్పలేం. మీకైతే అఫిషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు కదా మేడం, ఉండదు తీయట్లేదని మీకైతే ఎవరు చెప్పలేదు కదా? చెప్పలేదు, కానీ నాకు తెలుసు కొద్ది గొప్ప వాళ్ళు తీయదలుచుకున్నారు. ఉంటుంది ఖచ్చితంగా, తీయదలుచుకున్నారు. నేను చెప్తున్నాను కదా, వాళ్ళు తీయదలుచుకున్నారు. బట్ దే హ్యావ్ ఆల్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ డూయింగ్ ఇట్. అండ్ సీతామహాలక్ష్మి విషయానికి వస్తే మేడం, కాట్రగడ్డ మురారి గారు అంటే మేము ఆయన సినిమాలు థియేటర్కి వెళ్ళి చూడకపోవచ్చు, టీవీలో చూసిన వయసు మాది. కానీ మా పెద్దవాళ్ళు కాట్రగడ్డ మురారి అంటే ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు సినిమాల విషయంలో, పాటల విషయంలో ముఖ్యంగా ఎంత ఫోకస్డ్గా ఉంటారు. అండ్ ఈ మధ్యకాలంలో ఒక యాక్టర్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ అంటే సెట్లో కాట్రగడ్డ మురారి గారి సెట్లో మాత్రమే ఆ సైలెన్స్ ఉంటుంది, ఆ క్రమశిక్షణ ఉంటుంది అని చెప్పి ఆయన గురించి నేను ఇప్పుడు వరకు విన్నంత వరకు గొప్పగానే విన్నా కాట్రగడ్డ మురారి గారి గురించి. మీ సీతామహాలక్ష్మి సినిమా విషయంలో కాట్రగడ్డ మురారి గారికి మీకు మధ్య కొంత నేను గొడవలు ఉన్నా కానీ చిన్న చిన్న సంఘర్షణలు నడిచిని, కరెక్టా కాదా? చిన్నవి కాదండి, చాలా సంఘర్షణలు ఉన్నాయి. చాలా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఏ రకంగా అంటే ఆ సినిమాకి నేనే కావాలని అనుకున్నాడు. సరే, ఫోన్ వచ్చింది, ఫోటోలు పంపించమన్నారు, నేను ఫోటోలు పంపించాను. అలాగే మీరే చేద్దాం అన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చి ఒకసారి విశ్వనాథ్ గారిని కలుసుకోమన్నారు. నాకు సరిగ్గా గుర్తులేదు, నాతో ఇంకెవరో కూడా వచ్చారు, రాఘవేంద్రరావు గారు, ఇంకెవరో ఒక ఆయన. ఈ మధ్య తెలిసింది అశ్విని దత్ గారు వచ్చారంట. ఆయనే చెప్పారు. అమ్మ విశ్వనాథ్ గారి ఇంటికి నాతో కలిసి మీరే కదా. సరే, మేము ముగ్గురు కలిసి వెళ్ళాం అనమాట. వెళ్తే వాళ్ళ ఐ స్టిల్ రిమెంబర్. మేడం, సారీ టు ఇంటరప్ట్ యూ, ఇక్కడ నాకు చిన్న డౌట్ ఉంది. ఆ సీతామహాలక్ష్మి సినిమా టైటిల్స్ పడేటప్పుడు ప్రొడ్యూసర్గా మురారి అని చెప్పి పక్కన నాయుడు అని పడుతుంది. అవునండి, వాళ్ళ కజిన్. ఓకే. అసలు చాలా వరకు దురభిప్రాయాలు ఆ నాయుడు గారి వల్లే వచ్చాయి. ఓకే. ఎందుకంటే ఆయన రకరకాల చిన్న మోసాలు చేస్తూ ఉండేవాడు. ఆ పేరు బహుశా ఇతని మీద పడేది, మురారి గారి మీద ఆ టైంలో స్పెషల్గా. ఆ తర్వాత మురారి బికేమ్ స్ట్రాంగ్, ఎందుకంటే చాలా చిన్న బడ్జెట్లో తీశాడు కదా. షూటింగ్లో ప్రతి దానికి తను
చాలా ముందు ముందుండి ఆ అమ్మాయి ఏ నగలు వేసుకోవాలి, ఉమ్, ఆ అమ్మాయి ఎలాంటి చీర కట్టుకోవాలి, ఆ అమ్మాయి ఎలా ఉంటే బాగుంటుంది, ఆ అమ్మాయి ఇది ఎట్లా ఉంటే బాగుంటుంది, జుట్టు ఎలా ఉంటే బాగుంటుంది, కళ్ళకి ఎంత కాటుకు పెడితే బాగుంటుంది, అన్నీ చూసుకునేవాడండి. ఉమ్, బట్ అనవసరంగా టెంపర్ లూజ్ చేసుకోవడం, ఓకే. కొంచెం తనతో స్టేటస్లో తక్కువ ఉన్న వాళ్ళతో కొంచెం దురుసుగా ప్రవర్తించడం ఉమ్, నాకు నచ్చేది కాదు. అది ఒకరోజు ఎవరినో సరిగ్గా చీర తప్పు తీసుకొచ్చాడనో లేకపోతే తయారు చేయలేదనో అక్కడ కొండ మీద మేము షూట్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ ఊహించాడు అతన్ని. అయ్యో. ఇట్లాంటి పనులు చేస్తుండేవాడు. అది చూస్తూ ఉంటే పైగా నోరు దురుసు ఎక్కువ. కొంతమంది కోయాక్టర్ల మీద కూడా కొంచెం కామెంట్స్ అవి ఎక్కువ చేసేవాడు. ఓకే. బట్ దట్స్ హిస్ నేచర్. యాజ్ ఎ ప్రొడ్యూసర్ తనంత కమిటెడ్ ప్రొడ్యూసర్ ఇంకొకళ్ళు లేడు. ఉమ్, ఇప్పుడు కూడా చెప్తాను, హీ వాజ్ వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ ఎవర్ ప్రొడ్యూసర్స్ ఐ ఎవర్ వర్క్డ్ విత్ అవును. యాజ్ ఫార్ యాజ్ ద ఫిల్మ్ మేకింగ్ ఈజ్ కన్సర్న్. దానిలో పాటలు కానీ దానిలో మ్యూజిక్ కానీ మా దేవంతో ఎట్లా మా మామ అని ఫ్రెండ్ ఉమ్, రాసేవాళ్ళు, ఎవరెలా రాయాలి, ఏ రాగంలో ఏ ఏ పాట బాగుంటుంది, ఇవన్నీ తెలుసండి. ఉమ్, చాలా అద్భుతమైన మైండ్. బట్ సమ్వేర్ ఒక వికెట్నెస్ ఉంది, ఒక సుపీరియర్ ఫీలింగ్ ఒకటి ఉంది. అది మీకు నచ్చేది కాదు. అది నాకు నచ్చేది కాదు. నేను అంటాను, మనల్ని బాగా ఇరిటేట్ చేసేంత తెలివి తక్కువగా ఎవరైనా చేస్తే వాళ్ళు మాట అంట ఏంటయ్యా అర్థం లేకుండా, అంతేగాని వాళ్ళు కొట్టడాలు తిట్టడాలు అనవసరం కదా. ఉమ్, అది దట్ వాజ్ మై పాయింట్. దాని గురించి చెప్తాను. అది అతనికి నచ్చేది కాదు. ఈ అమ్మాయి ఒక అమ్మాయి అయ్యి ఉండి నాతో ఇలా మాట్లాడుతుంది కదా. అదొక పెద్ద గాయమైంది. ఉమ్, అవుతూ ఫైనల్ గాయమైందంటే అతను నేను తెలుగు మాట్లాడలేను అన్నారు. ఉమ్, ఎందుకంటే కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడేదాన్ని. ఉమ్, నేను క్యారెక్టర్ చేయగలిగినప్పుడు తెలుగు ఎందుకు మాట్లాడలేను? అంతే కదా. తెలుగు ఆ రకంగా విలేజ్గా ఎందుకు మాట్లాడలేదు? దానికి జంధ్యాల గారి కారణం నా తర్వాత తెలిసింది. జంధ్యాల గారు మరీ బ్రాహ్మణికం, మా అమ్మాయి మరీ బ్రాహ్మణులా మాట్లాడుద్ది, ఉమ్, ఆ అమ్మాయితో మాట్లాడొచ్చు, మనం డబ్బింగ్ చెప్పిద్దాం అన్నట్ట. ఓకే. ఒప్పేసుకున్నాడు. ఉమ్, నేను నా ఖర్చులతో బొంబాయి నుంచి ఇక్కడికి వచ్చాను. ఉమ్, ఇక్కడ కాదు, సారీ, మద్రాసు వచ్చాను. చెన్నై. ఉమ్, వస్తే వాళ్ళు చేయనివ్వలేదు నన్ను. ఉమ్, విశ్వనాథ్ గారు, అమ్మ వదిలేయమ్మా, తెక్కాడు, ఎందుకు వాడుతుంది, వదిలే, ఏమవ్వదు, దీనివల్ల నీకేమీ చెడు రాదు, నువ్వు వదిలే. ఉమ్, ఆయన విసిగెత్తిపోయాడు అనమాట. అప్పటికే హీ వాజ్ ఫీలింగ్ సో బ్యాడ్ ఫర్ మీ. ఉమ్, ఎందుకంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అమ్మాయిని డబ్బింగ్ చేయనివ్వట్లే అని. సో ఆ తర్వాత కూడా సినిమాకి ఎన్నో ఫంక్షన్స్ జరిగాయి, ఒక్కదానికి పిలవలేదు నన్ను. ఉమ్, సో దీనికి అతనే కారణమో ఎవరి కారణమో నాకు తెలీదు. బట్ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. ఆ నిర్మాత అలా బిహేవ్ చేస్తున్నప్పుడు ఆయన మీతో బిహేవ్ చేయలేదు, పక్కన ఎవరితోనో బిహేవ్ చేశారు. మీరు కమ్యూనిస్టా? మా ఫ్యామిలీలో కొంతమంది నేను కమ్యూనిస్ట్ కాదట, నేను సోషలిస్ట్ అట. అంటే ఎందుకు అడిగానంటే యాక్చువల్గా సీతామహాలక్ష్మి రిలీజ్ అయిన తర్వాత, అంటే మేడం ఇదంతా నేను బుక్స్లోనో అక్కడ ఇక్కడ చదివితే కానీ నాకు నిజంగా తెలిసేంత వయసు కాదు, ఎవరన్నా తప్పు అయితే క్షమించండి. సీతామహాలక్ష్మి హిట్ తర్వాత మిమ్మల్ని పెట్టి సినిమాలు తీయడానికి తెలుగులో చాలా మంది రెడీ అయ్యారు. లేరట, లేరు. వెయిట్ చాలా మంది రెడీ అయ్యారు. బట్ సీతామహాలక్ష్మి సెట్లో మీ ఎవరైతే ఇప్పుడు క్యాటర్గడ మురారి గారితో మీకైన గొడవలు కానీ మీ బిహేవియర్ కానీ, అంటే మనిషిని మనిషిగా గౌరవించాలి, ఎవరిని జడ్జి చేయకూడదు, ఈ విషయం మీద మీరు చాలా ఫైట్ చేశారు. హీరోయిన్ పరిధి దాటిపోయి అమ్మాయి ఆలోచిస్తుంది, మనకి ఇబ్బంది అవుద్ది కాబట్టి పెట్టుకోవద్దని చెప్పి ఇప్పటిదాకా మీరు ఎవరి గురించి అయితే మాట్లాడారు వాళ్ళందరూ మీ సినిమా అవకాశాలను ఆపేశారు తెలుగులో. నిజమా అబద్ధమా తెలీదు నాకు. దాని గురించి బహుశా నేను కామెంట్ చేయను. కానీ డెఫినెట్గా నా మీద ఒక ప్రొడ్యూసరు, పెద్ద ప్రొడ్యూసరే, పేరు చెప్పను, ఆయన అన్నారు నీలో ఒబీడియన్స్ లేదమ్మా అన్నారు. అంటే నాకు ఒబీడియన్స్ ఎందుకు ఉండాలండి అన్నాను. సో ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. వీ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్. నా ఉద్దేశంలో ఐఎమ్ ఎన్ ఇండివిజువల్. నా ఇండివిజువల్కి నాకు ఒక అభిప్రాయం ఉంటుంది. నా అభిప్రాయం మీ మీద రుద్దట్లేదు నేను, అది మీ వ్యక్తిగతం. అది నా వ్యక్తిగతం. ఎవరికైనా కొంచెం అన్యాయం జరుగుతుందంటే నోరెత్తి ఒక మాట అంటాం. ఆ మాట వల్ల నాకు పొగరబోతాను అని, నేను నోటుకొచ్చిన మాట్లాడతానని
ఈ రకంగా వదంతులు బయటికి స్ప్రెడ్ చేస్తే అయ్యే కదా. అది అన్యాయం, నా ఉద్దేశంలో అన్యాయమే. అది ఎవరు చేశారని నాకు తెలియదు. డెఫినెట్లీ నాయుడు గారు హీ వాజ్ వన్ ఆఫ్ దెమ్. మురారి వాళ్ళ కంటే brother. కూడా మురారి గారి కంటే కూడా నాయుడు గారు, ఎందుకంటే ఆ తర్వాత మురారి రీచ్డ్ అవుట్ టు మీ మచ్ లేటర్. ఓకే. నిజం సినిమా రిలీజ్ అయ్యాక ఎక్కడెక్కడి నుంచో తేజకి ఫోన్ చేసి తేజ దగ్గర నుంచి నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేశాడు. అమ్మా నిన్ను చూసి అమ్మని చూసినట్టు అనిపించిందమ్మా, ఎంత బాగా చేసావమ్మా నువ్వు, నిన్ను చూస్తుంటే ఏడుస్తూ కూర్చున్నానమ్మా థియేటర్లో. అవును నేను ఇన్నాళ్ళ నుంచి ఏమైంది మీకు అన్నాను. ఇన్ని సమస్యల మధ్య మీ చుట్టూ ఇంత నెగిటివిటీ పుట్టించారు. ఒక్క డైరెక్టర్ మాత్రం మీతో సినిమా చేయాలని చాలా ప్రయత్నించారు, ఆయన్ని కూడా అందరు కలిసి ఆపేశారు అని చెప్పారు దాసరి నారాయణరావు గారు. లేదు అప్పుడు కాదు, దాసరి నారాయణరావు గారు కాదు. దాసరి నారాయణరావు గారు నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడే నాకు ఆఫర్ చేశారు. తిరుపతి వచ్చారు. మా నాన్నగారికి సినిమాల గురించి తెలీదు. దాసరి నారాయణరావు గారు మా డైరెక్టర్, ఆయన గురించి కూడా తెలియదు ఆయనకి. ఆయన మా ఇంటికి వచ్చారు, నన్ను కలిసి బాగున్నావు ఒకసారి స్క్రీన్ టెస్ట్ అయితే తీసుకోవాలమ్మా, ఒకసారి మద్రాసు రండి అంతా చెప్పి వెళ్ళిపోయారు. సాయంత్రం మా నాన్నగారికి వచ్చి నేను అన్నాను ఇట్లాగా దాసరి నారాయణరావు గారిని చాలా పెద్ద డైరెక్టర్, ఆయన ఇట్లా వచ్చారంటే కుదరదు. ఎందుకంటే మేము ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మేము ఈ కోర్స్ పూర్తయ్యేంత వరకు బయట పని చేయమని ఒక అప్లికేషన్ రాసి ఉంటుంది. దాని ప్రకారం నువ్వు తప్పు పని చేస్తున్నావు. యూ హ్యావ్ రిటన్ దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు వర్క్ ఇన్ ఎ ప్రొఫెషనల్ వర్క్ టిల్ యూ కంప్లీట్ ద కోర్స్. కాబట్టి నువ్వు చేయడానికి లేదు. ఎంత పెద్ద ఆపర్చునిటీ వచ్చినా సరే స్టిక్లర్ ఫర్ రూల్స్ అన్నమాట. కాబట్టి నేను ఊరుకున్నా. సరే ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక అంటే కోర్స్ పూర్తయ్యాక నేను ఆయన కలుసుకోవడానికి వెళ్ళాను. దాసరి నారాయణరావు గారిని కలుసుకోవడానికి వెళ్తే ఆయన కొంచెం ముభావంగానే చేశారు. ఎందుకు ఎవరికైనా కోపం వస్తుందండి, గర్ల్ పెద్ద నేను చెయ్యను ఎంత పెద్ద గొప్ప అవుతుంది అనుకుంటారు కదా ఎవరైనా సరే. సరే ఆయన సరే మేము ఒక సినిమా తీస్తున్నాం, ఆ సినిమాకి నువ్వు స్క్రీన్ టెస్ట్ చేయి అన్నారు. సినిమా పేరు యవ్వనం కాటేసింది. ఆ పేరు వినేసరికి భయం వేసింది నాకు. ఇదే సినిమాయో అవుతుందో నాకు. మా అమ్మ ఇంట్లోకి బయటకు వస్తాడు, మా అమ్మకి ఏం తెలియదు, అమ్మాయికి అంది వీళ్ళ గురించి సినిమా వాళ్ళ గురించి చెడ్డగా అనుకుంటారా అందరూ, నిన్ను కూడా అలాగే మాట్లాడతారా అంది. అలాంటిది నేను యవ్వనం కాటేసి సినిమాలో పనిచేస్తే వచ్చేసారు అక్కడి నుంచి. లేదు ఏం అవ్వలేదు. ఆ తర్వాత రాఘవేంద్రరావు కలిశారు. రాఘవేంద్ర మీ నాన్నగారికి వెళ్ళమ్మా చెప్పు యవ్వనం కాటేసి సినిమాలో చేస్తున్నానని. బాబోయ్ ఇక్కడి నుంచి మొదలైంది. మా నాన్నగారికి ఇంక చెప్పే మాటే లేదు. ఇప్పుడే నిర్ణయం చేసుకున్నా, ఇంకా కలుసుకోలేదు. బట్ హీ వాజ్ ఆల్వేస్ ప్లెజెంట్ విత్ మీ. నా ఎప్పుడు ఆ మధ్య కూడా ఒకసారి ఏదో ఫంక్షన్లో కలిసినప్పుడు అమ్మ సీతామహాలక్ష్మి ఇంకా సీతామహాలక్ష్మి లాగా ఉన్నావమ్మా నువ్వు అన్నారు, విచ్ ఈస్ వెరీ అఫెక్షనేట్. అంటే ఆ రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ అంటే ఒక ప్రభంజనం. అందరూ ఆయన్ని దేవుడిలా చూసే రోజుల్లో మీరు మాత్రం గిరిగీసుకొని నేను నాగేశ్వరరావు ఫ్యాను, నాగేశ్వరరావు అంటేనే ఇష్టం. నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు శోభన్ బాబు గారు మీకు గుర్తుందా ఆ సినిమాలో ఆయన ఎప్పుడు కూడా ఏమి అని పిలిచేవాడు కాదు భార్యని, ఏమో విచ్ ఐ యూజ్డ్ టు ఫైండ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఏమీలో కొంచెం కిందకి మా నాన్నగారు కూడా ఎప్పుడు మా అమ్మని లక్ష్మి అని పిలిచేవాడు కదా, ఏమే అని ఎప్పుడు పిలవలేదు. లక్ష్మి అంతే. అట్లాగే ఏమో అంటే దీంటి ఇట్స్ లైక్ తమ అదొక ప్రేమ చేసినట్టు. ఏమేలో ఎందుకో కొంచెం డెరిగేటరీ వచ్చేస్తుంది నాకు అట్లా అనిపించేది. అండ్ నాగేశ్వరరావు గారు ద వే హీ యూస్ టు ఐ థింక్ బి ఆల్ వర్ ఇన్ లవ్ విత్ హిమ్. ఆయన ఒక సిల్క్ షర్ట్ వేసుకుని జోరుగా హుషారుగా షికారు పోదామా అంటే మాతోనే వెళ్తున్నానంత మళ్ళీ మీ ఇంత ఉండేవాళ్ళమేమో అప్పుడు మేము. బట్ వి వర్ ఇన్ లవ్ విత్ హిమ్. అంటే చాలా ప్రయత్నించారంట శోభన్ బాబు గారితో ఒక్క సినిమా అన్నా చేయాలని. చూడండి నిజమేనా? అసలు ఇది కూడా ఆయన చేయాల్సిందంట. సీతామహాలక్ష్మి సీతామహాలక్ష్మి కాట్రగడ్డ మురారి శోభన్ బాబు గారికి చాలా దగ్గర మనిషి, చాలా మంచి ఫ్రెండ్. కానీ
ఆయన అన్నా అంటే లేదురా ఈ క్యారెక్టర్కి నేను సరిపోను, ఉమ్, ఈ క్యారెక్టర్కి చంద్రమోహన్ బాగుంటాడు. మంచి ఫ్రెండ్స్ కదా ఇద్దరు. ఓకే. చంద్రమోహన్ బాగుంటాడు దీనికి. ఆయనే సజెస్ట్ చేశారు. ఆయనే సజెస్ట్ చేశారు. అంత గొప్పగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. తిరుపతిలో చదువుకుంటున్నప్పుడు కోడినాగు షూటింగ్ జరుగుతుంది. ఉమ్, ఆ షూటింగ్ చూడడానికి వెళ్ళాం. వెళ్తే అక్కడ శివప్రసాద్ అని మా అక్క క్లాస్మేట్, ఓకే. డాక్టర్ శివప్రసాద్. అంటే అప్పటికి డాక్టర్ ఇంకా అవ్వలేదు వాళ్ళు, ఇంకా స్టూడెంట్స్ అప్పటికి. ఉమ్, అక్క మెడికల్ కాలేజ్లో, తన ఫ్రెండ్ మా ఇంట్లో ఎప్పుడు వస్తూ పోతూ ఉండేవాడు. సరే అతనికి సినిమాల్లో వెళ్ళాలని సరదా. ఉమ్, సరే ఎలాగోలాగా రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్ళి తనకి అందరు ఎక్స్క్యూజ్ రూల్ ఏమైనా దొరుకుతుందేమో ట్రై చేస్తున్నాడు. వాళ్ళు అన్నారు మాకు అబ్బాయిలు ఎవడో వద్దయ్యా, మాకు అమ్మాయిలు కావాలి అంటే సరే మా ఫ్రెండ్స్ని అడగనా అన్నట్ట. అంటే ప్లీజ్ అడుగు, ఎందుకంటే వీళ్ళు ఇక్కడిని తీసుకెళ్లారు మద్రాసు నుంచి. ఉమ్, వాళ్ళంతా గ్రాండ్ మదర్స్లో ఉన్నారు, స్టూడెంట్స్ లేరు. అంతే కదా. లక్ష్మి గారు చంద్రకళ గారు స్టూడెంట్స్ లో ఉన్నారు, వాళ్ళ వెనకాతలు వీళ్ళంతా బోర్డంత పెద్ద పెద్దగా ఉన్నారు అనమాట. ఉమ్, సరే వాళ్ళ కోసం అని చెప్పేసి శివప్రసాద్ తనకి ఏదో రోల్ దొరుకుతుందని ఆశలో వాళ్ళు వెళ్ళాడైతే, అమ్మాయిలు మేము షూటింగ్ చూడడానికి వెళ్ళారు కదా, ఆ ఇద్దరు అమ్మాయిలు వస్తారా షూట్కి అన్నారు. ఉమ్, అంటే నేను కనుక్కుంటాను, నా మంచి ఫ్రెండ్స్ నేను కనుక్కుంటాను. వెళ్ళాడు. మమ్మల్ని అడిగితే లేదు నాన్నగారిని అడగండి మేము చేస్తామా, మీ నాన్నగారిని అడుగుతారు ముందు పర్మిషన్. మా నాన్నగారిని అడగడానికి వచ్చారు. ఉమ్, శివప్రసాద్ వచ్చాడు. శివప్రసాద్ మా నాన్నగారికి ఎవరికాదు వెనకాల తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు. సరే శివప్రసాద్ సార్ అంకల్ ఇట్లాగా నాకు చిన్న ఛాన్స్ వస్తుంది, ప్లీజ్ మీరు చేయనివరా అంటే, ఏంటి కాలేజ్ ఎగ్గొట్టి వెళ్తారా మీరు? కాలేజ్ ఎక్కటి కాదు, రేపు సండే కదా, రేపంట. ఉమ్, సరే చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, కాలేజ్ ఎగ్గొడితే మాత్రం నాకు కుదరదు అన్నారు. అంతే, అంత లిబరల్ అన్నమాట. ఓకే. సండే చేశారా ఆ సినిమాలో మరి? కుట్రాలో ఉన్నాం. అవునా? మా అక్క కొంచెం ఎక్కువ ఉంది, నేను తక్కువ ఉన్నా. అయితే మీ ఫస్ట్ మూవీ అదే? నా ఫస్ట్ మూవీ అది. ఆ టైంలో శోభన్ బాబు గారిని కలిసాం. ఉహుం, వాట్ అన్ ఎఫెక్షనేట్ పర్సన్, ఎంత అద్భుతమైన మనిషి అండి. ఉమ్, అప్పుడే చంద్రమోహన్ గారిని, ఆయన్ని, తన్ని, లక్ష్మి గారిని, ఉమ్, చంద్రకళ గారిని ఎప్పుడు కలుసుకోలేదు. వీళ్ళు ముగ్గురిని ఆ తర్వాత ఎన్నోసార్లు కలుసుకొని చంద్రమోహన్ గారితో పనిచేశారు. అవును. కానీ లక్ష్మి గారు కూడా షీ బిహేవ్ లైక్ ఎ ఫ్రెండ్. ఉమ్, ఆ తర్వాత అఫ్ కోర్స్ వి గాట్ ఫ్రెండ్లీ విత్ హర్ ఈవెన్ మోర్. ఇంకా చంద్రమోహన్ గారితో ఎట్లాగూ పని చేశాను. అవును. శోభన్ బాబు గారు కూడా ఎక్కడ పని చేసినా, అమ్మా ఏంటి ఎలా ఉన్నావు, ఉమ్, ఉమ్, ఏంటి ఇక్కడ రావట్లేదా, ఇంకా బొంబాయిలో ఉండిపోయావా, ఉమ్. ఆ రకంగా ఏదో పెద్ద బాగా తెలిసినట్టు. సో దట్ వాస్ గుడ్ ఇనఫ్, బట్ ఐ విష్ ఐ హ్యాడ్ వర్క్డ్ విత్ హిమ్. ఇండస్ట్రీలో చాలా మంది శోభన్ బాబు గారు డబ్బుని ఎలా చూస్తారో కథలు కథలుగా చెప్తారు. అవును, ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడతారో, ఎలా ఇన్వెస్ట్ చేస్తారని చెప్పేసి. మీకు శోభన్ బాబు గారి మధ్య ఎప్పుడైనా ఈ మనీ విషయాలు కానీ? లేదు. అంతవరకు మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఉమ్, చంద్రమోహన్ గారు కూడా నాతో ఎప్పుడు డబ్బు గురించి మాట్లాడలేదు. ఉమ్, వారిద్దరూ అంతే. వాళ్ళిద్దరూ అంతేనట ఉమ్, పాపం. కాకపోతే శోభన్ బాబు గారు చేసినంత తెలివిగా చంద్రమోహన్ గారు జరగలేదు. ఉమ్, బట్ అబ్బాయి డబ్బు అనేది చూసారా, ఉమ్, ఐ డోంట్ నో. శోభన్ బాబు గారు డబ్బు విషయంలో పాపం అలా ఉండడానికి కారణం ఏంటంటే, బహుశా ఆయన చిన్నప్పటి నుంచి ఆయన పరిస్థితులు ఎట్లాంటి పరిస్థితుల్లో వచ్చారో ఏమిటో. మేడం. నేనేం గొప్ప పరిస్థితుల నుంచి రాలేదు, ఉమ్, కానీ మేము ఇన్సెక్యూరిటీలో పెరగలేదు. ఉమ్, ఉమ్, ఇద్దరే ఆడపిల్లలు, మాకు ఎప్పుడు ఏ లోటు కనిపించలేదు మాకు. ఉమ్, మా నాన్నగారు మాకు ఏది కావాలన్నా, దట్ వాజ్ ద బెండకాయ కూర వండితే ఆయన ముందు వేసుకునేవాళ్ళు కాదు, ముందు మేము తిన్నాక మిగిలిద్దాన్ని వేసుకునేవాళ్ళు. అట్లా పెంచారు మమ్మల్ని. అంటే ఇలా పెరగడం వల్ల కూడా సమస్య ఒకటి అయిందిగా. ఇప్పుడు ఉదాహరణకు ఒకటి చెప్తాను. సీతామహాలక్ష్మి సినిమాలో సైడ్ క్యారెక్టర్, అంటే సైడ్ క్యారెక్టర్ అనొచ్చు, లేదా లీడ్ సెకండ్ లీడ్ అనొచ్చు, ఏదో ఆమె 30,000 తీసుకుంటే మీరు 12,000 తీసుకున్నారు కదా హీరోయిన్ గా. మీకు ఎలా తెలిసినవి ఇవన్నీ? ఎలా తెలిసాయి ఇవన్నీ? కరెక్టా కదా? పల్లవి చెప్పింది నాకు ఆ మధ్య ఎప్పుడో. అందే నీకు ఎంత ఇచ్చారు రామేశ్వరి అంది. అంటే 12,000, అది కూడా లాస్ట్ 2,000 ఇవ్వడానికి నా ప్రాణాలు. మా అక్క కోపం వచ్చింది. మా అక్క అంతే, ఎంత పొగరు వీళ్ళకి 2,000 ఇవ్వరా, ఇంత పెద్ద సక్సెస్ఫుల్ అయింది అని ఫోన్ చేస్తే నాయుడు గారు దరిద్రంగా మాట్లాడాడంట. మా అక్కకి ఇంకా కోపం వచ్చింది.
వాళ్ళకి తిరుపతిలో ఫోన్ ఉండేది, తిరుపతిలో ఉండేది తను. కావాలి వాళ్ళ మాటికి ఫోన్ చేసి 2000 తీసుకుంటాను, అంటే నాకు పంపిస్తామని. నాకు పంపించేశారు. నాకు బహుశా డబ్బుల విషయంలో నేను చాలా కొంచెం కదా, నాకు చేత కాదు. ఈ మధ్య వచ్చేసింది నాకు. ఒక 4-5 నెలల నుంచి కాదు, ఒక సంవత్సరం నుంచి నేను డబ్బుల విషయంలో ఇదయ్యాను, చాలా లేటుగా. కానీ ఒకటండి, ఆ టైంలో ఇంత ఎక్కడెక్కడ సంపాదించేవాళ్ళం. అంతే కదా. ఇప్పుడు మనం 2 రోజులు చేసేది అక్కడ మొత్తం సినిమాకి వచ్చేది. అవును. సరే, కానీ హిందీలో కొంతమంది నాకు చాలా ప్రాంప్ట్గా పే చేసేవాళ్ళు, వాళ్ళు ఉండేవాళ్ళు. ఎన్నో ల్యాబ్ లెటర్స్ ఎందుకు పైకి అక్కడ చింపేసి పడేసినవి కూడా ఉన్నాయి. ల్యాబ్ లెటర్స్ ఉండేవి ఆ టైంలో, మీకు తెలుసా? తెలియదు. స్పెషల్గా ఇది హిందీ సినిమాల్లో. అంటే ఆ ల్యాబ్ మీకు ఆ డబ్బులు ఇస్తే కానీ ఆ ప్రింట్ బయటకు వెళ్ళనివ్వదు. ఓకే ఓకే. ఆ రకంగా ఒక రకంగా లీన్ లెటర్ అది ఉండేవి. నా దగ్గర ఇన్ని ల్యాబ్ లెటర్స్ ఉండేవి. వాళ్ళు వచ్చేవాళ్ళు, ప్రొడ్యూసర్ వచ్చేవాడు, అమ్మ చాలా కష్టంగా ఉందమ్మా, సినిమా రిలీజ్ చేయలేకపోతున్నాం అమ్మా, ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నా. బాబు వద్దు, మీరు ఇల్లు పడేస్తారు. సో అండ్ యూనో మై యాటిట్యూడ్ వాజ్, వాళ్ళు ఇల్లు అమ్మి నాకు డబ్బులు ఇస్తే నాకు ఎందుకు డబ్బు, హౌ am I going to? బట్ పల్లవి ఆ రోజు చెప్తే తనకు 30,000 ఇచ్చారంట, నాకు 12,000 ఇచ్చారంట. నాకు నవ్వు వచ్చింది నా మీద, అందుకని ఇంకేం లేదు. బట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ హర్, షీ హస్ గాట్ లాట్ ఆఫ్ ల్యాండ్స్, నాకు లేవు. ఆ క్యారెక్టర్ చేసిన పల్లవి గారికి, అంటే మళ్ళీ డబ్బు గురించి మాట్లాడుతున్నా తప్పుగా అనుకోవద్దు, వారికి ముంబైలోనే 200-300 కోట్ల దాకా ఆస్తులు ఉన్నాయని చెప్పి విన్నాను, నిజమేనా? బొంబాయిలో లేవనుకుంటానండి. ఓవరాల్గా అయినా ఇక్కడ చాలా ఆస్తులు ఉన్నాయి నాకు తెలిసిన. నాకు అంతకంటే ఎక్కువ తెలియదు, మాట్లాడకూడదు కూడా, నాకు తెలియకుండా అనవసరంగా నేను చెప్పకూడదు. బట్ షీఈస్ గాట్ గుడ్ కదా, విన్నాను, అందుకని అడిగాను మేడం. ఇంకా షీఈస్ బీన్ వెరీ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్. వాళ్ళ ఫాదర్, మా నాన్నగారు కూడా నా కోసం ఏదో పాపం తాపత్రయపడ్డారు. ఈ ఊళ్ళో ఒక ఫిల్మ్ నగర్ దీనికి, దానిలో ఆయనే డబ్బు కట్టారు, ఆయనే మొత్తం ఇదంతా కట్టారు. నేనేమి దానికి ఒక్క పైసా ఇవ్వలేదు. అది నేను ఇల్లు కడదామని చూస్తే నాకు ఎట్లా కట్టాలో చేత కాలేదు. వచ్చాను, పెద్ద భూమి పూజన చేయించాను, నానా ఆడాడు పెట్టాను. ఆ టైంలో ఒక 40-50 లక్షలు అవుతుంది అక్కడ ఇల్లు కట్టాలి అంటే అనుకున్నాను. ఓకే, 40-50 లక్షలు పెట్టి ఆ ఇల్లు కట్టి ఏం చేయాలి దాన్ని, నాకు అర్థం కాలే. ఇంకొకరు చంద్రమోహన్ గారు లాంటి వాళ్ళు, వాస్తు దరిద్రంగా ఉంది అక్కడ నువ్వు ఇల్లు కట్టదు, ఆయన ఒకటి. నాగార్జున గారు చూసి ఎంత మంచి సైటు, అక్కడి నుంచి గోల్కొండ కనిపిస్తుంది నీకు, ఆయన ఈ రకమైన ఇవన్నీ చూసేసరికి ఈ లోపల ఎవరో వచ్చి ఆక్రమించుకుంటారని వచ్చింది. ఇంకో కొంతమంది అయితే బొంబాయి వచ్చేసి అది ఇంత కొంట అంత కొంట అని చిన్న చిన్న అమౌంట్స్లో చెప్తున్నారు అంత పెద్ద స్థలానికి. ఇవన్నీ చూస్తుంటే నాకు చిరాకేసింది. నాకు అనిపించింది ఐ కాంట్ హ్యాండిల్ దిస్ అనిపించింది. నేను మాత్రం బొంబాయి వచ్చి ఇక్కడ స్థిరపడాలని అనుకోలేదు. ఓకే. కారణం ఏంటంటే ఆ ప్రదేశం ఉంది, అక్కడ నా పక్కనేమో చిరంజీవి గారు, ఇటువైపు ఏమో అజరుద్దీన్, ఇటువైపు ఫలానా, ఇటువైపు అందరూ మెగా స్టార్స్. వాళ్ళు వెళ్ళేది ఫెరారీలును ముస్టాంగులు ఏమిటేమిటో, మన దగ్గరేమో మారుతి 800. నా పిల్లలు విపరీతమైన కాంప్లెక్స్లో పోతారు. ఐ డోంట్ వాంట్ ఇట్. దట్ వాజ్ ద రీజన్ ఐ డోంట్ వాంట్. ఇప్పుడు ఆ స్థలం ఏం చేశారు? అమ్మేశారు, అప్పుడే అమ్మేశారు. ఎంత కమ్మారు అప్పట్లో? 46-47 లక్షలు. ఎక్స్క్యూజ్ మీ, లక్షలు. ఎన్ని ఎకరాలు అది? ఎకరాలు కాదు, 1200 గజాలు. ఇప్పుడు ఎంత తెలుసు అక్కడ? తెలుసు, 20 కోట్లట. మంది కానప్పుడు మంది కాదు, గొడవే లేదు. అండ్ నిజం విషయానికి వస్తే, తెలుగులో మీరు అప్పుడు కనిపించి చాలా సంవత్సరాలు అయిపోయింది. తేజ గారు అంటే నాకు తెలిసినంత వరకు ఏ కో డైరెక్టర్ ఫోన్ చేయలేదు, ఏ అసోసియేటివ్ ఫోన్ చేయలేదు, ఏ మేనేజర్ ఫోన్ చేయలేదు. తేజ గారు మీకు డైరెక్ట్గా ఒక కాల్ చేశారు, పలానా రోల్ ఉంది చేస్తారా, చేస్తే మీ ఇష్టం, బాగుంటుంది, లేకుంటే మీ ఇష్టం అని ఒక మాటతో ఒక ఫోన్ కాల్తో చేశారు. మీరు తర్వాత తేజ గారిని అడిగారా, అసలు నేను ఎలా గుర్తొచ్చాను, నాకు ఎందుకు కాల్ చేసావని చెప్పి? ఆయన ఫోన్ చేశారు. ఆ టైం కూడా ఎట్లాంటిదంటే ఐ వాంటెడ్ టు వర్క్.
మా అమ్మ పోయింది. ఓకే. ఒక వాయిడ్ వచ్చింది. అంటే నాన్న ముందే పోయారు. అమ్మ ఆ టైంలో పోయింది. పోయి ఒక 2 నెలలు అయింది. ఆ వాయిడ్ పోవట్లేదు నా మనసులోంచి. మా ఆయన కూడా అన్నాడు, నువ్వు బయటికి వెళ్ళు, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ హియర్, డూ సంథింగ్ అన్నాడు అనమాట. ఎందుకంటే నేను చాలా బాయిస్టర్స్, నేను ఎప్పుడు చాలా పాజిటివ్గా తిరిగే రకాన్ని. నన్ను అట్లా చూడటం ఎవరికి ఇష్టపడలేదు. సరే ఆ టైంలో ఈయన ఫోన్ వచ్చింది, నేను తేజ అన్న. తెలుసుండకపోతే తప్పలేదు. ఐ సెడ్ ఓకే, డైరెక్టర్ నేను, సినిమాలు తీస్తుంటాను, నా కన్సర్న్ పేరు ఇది, ఇలా ఒక క్యారెక్టర్ ఉంది, చాలా మంచి క్యారెక్టర్, మీరు కథ వచ్చి వింటాను అంటే మీకు టికెట్ బుక్ చేస్తా ఉన్నారు. ఇవాళ చేయమంటే ఇవాళ చేస్తా ఉన్నా అంటే, ఇవాళ వద్దండి, రేపు కూడా వద్దు, ఎల్లుండి చేయండి. ఓకే, ఐ నీడ్ ఎ లిటిల్ టైమ్ టు థింక్. ఎల్లుండి చేయండి అన్నాను. ఆ పొద్దున్న టికెట్ బుక్ చేస్తాం, సాయంత్రం మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు అన్నారు. సరే అన్నా. అప్పుడు మీరు అడగలేదా హీరో ఎవరు ఏందనేది ఫోన్లో కూడా? ఓకే. నేను ఎప్పుడు కూడా బాస్ దీని గురించి పట్టించుకోలేదు. వాట్ డూ దే ఆఫర్ మీ, అది నాకు ముఖ్యం. తిన్నగా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాం. ఆయన వెంటనే కలిశారు, మొత్తం అంతా చెప్పారు. ఆయన అన్నారు, ఈ క్యారెక్టర్ మేము చాలామందికి ఆఫర్ చేసామండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు చేయలేదు. రేఖా గారు కూడా చేశారని నేను విన్నా. ఎంత నిజమో అబద్ధం మనకు తెలియదు. జయసుధ గారు చేశారని మాత్రం తెలుసు. ఆమె అందట కొంచెం ఫిజికల్, ఇంత ఫిజికల్ నేను చేయలేను అన్నట్ట. నేను ఆ ఫిజికల్ అబద్ధం గురించి ఆలోచించలేదు, ఒక క్యారెక్టర్గా ఆలోచించాను అంతే. క్యారెక్టర్ ఆయన చెప్తా ఉంటే నాకు నచ్చింది. కొన్ని చోట్ల బహుశా ఆయన చెప్పింది నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు కూడా. ఆ తర్వాత నేను షూటింగ్ చేస్తున్నప్పుడు అర్థమైంది, ఆయన చెప్పింది వేరు, నేను అర్థం చేసుకుంది వేరుని. బట్ ఎనీవే, ఇదంతా జరిగాక కూడా దీనిలో హీరో మహేష్ బాబు అని చెప్పారు. కృష్ణ గారి అబ్బాయిని, అది తెలుసు నాకు, అంతకంటే పెద్ద ఎక్కువ తెలియదు. ఆయన సినిమా, అబ్బాయి సినిమాలు చూడలేదు, చిన్నపిల్లాడికి ఏదో సినిమా చూశాను అంతే, అంతకంటే చూడలేదు నేను. సరే అట్లాగే అనుకున్నాం. మీకు ఎంత డబ్బు కావాలన్నారు? ఐ సెడ్ ఐ హావ్ నో ఐడియా. మళ్ళీ అదే సమస్య, మనకి ఎప్పుడు ఉండే సమస్య, నో ఐడియా. దే సెడ్ విల్ గివ్ యూ దిస్ మచ్. సెడ్ ఓకే. ఆ తర్వాత మహేష్ నిజంగా నన్ను తిట్టాడండి. అవునా? ఏంటి ఎంత తక్కువ డబ్బు చేశారు మీరు, ఏమన్నా అసలు మీకు ఏమన్నా ఎవరన్నా అడిగే మాట్లాడినా లేదా, పెద్దవాళ్ళు తింటారు అని తిట్టాడు. మరి అంత తక్కువ చేశారా? అంటే అంత తక్కువ అంటే నాకు తక్కువ అనిపించలేదు, కానీ ప్రపంచంలో చాలా మందికి ఇప్పుడు విజయశాంతి గారు సినిమా చేస్తారు, ఆవిడ 1 కోటి రూపాయలు తీసుకుంటాను అనుకుంటా. నేను 1 కోటి రూపాయలు నేను అడగలేను, నాకు అర్థం లేదనిపిస్తుంది. వై షుడ్ దే పే మీ దట్ మచ్ మనీ నాకు అనిపిస్తుంది. బట్ ఐ వాంట్ ఎ డీసెంట్ మనీ. నేను ఇంత వచ్చి ఇంత టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఐ వాంట్ ఎ డీసెంట్ అమౌంట్ ఆఫ్ మనీ, బట్ నాట్ ఎగ్జాబిటెంట్. అది అయితే మీరు ఇల్లు అమ్ముకుని నాకు డబ్బులు కాదు. తేజ గారిని అడిగారా ఈ క్వశ్చన్? నాకే ఎందుకు ఫోన్ చేసి ఎలా గుర్తొచ్చాను అడిగాను. అలా అంత డైరెక్ట్గా అడగలేదు, బట్ నేను ఎట్లా గుర్తొచ్చాను మీకు అడిగాను. అడిగితే అన్నారు, మీరు ఎలా గుర్తొచ్చారు నేను ఇప్పుడు చెప్పలేను, కానీ మిమ్మల్ని మేము మర్చిపోలేదు అన్నాడు. అంటే ఏ రకంగా అంటేను, మీకు తెలుసా సీతామహాలక్ష్మి క్యాసెట్ పెట్టుకుని మేము చూస్తూ రంగీలా స్క్రిప్ట్ రాసాం అని చెప్పాడు. చెప్తే అసలు వావ్, నేను రంగీలా సినిమా చూడలే, నాకు తెలుసు. ముంబైలో ఉంటారు కాబట్టి ఆ సినిమా ఎంత పెద్ద హిట్. అదే కాకుండా ఆమీర్ ఖాన్ ఇట్లా టపోరీ టైప్ అని అవన్నీ తెలుసు మొత్తం. ఇట్ మేక్ సెన్స్ కదా, సీతామహాలక్ష్మి కథే టోటలీ అదంతా తీసుకెళ్ళి అర్బన్ అట్మాస్ఫియర్లో తీశారు అది. సో ఐ సెడ్ ఓ నైస్, థ్యాంక్ యూ ఫర్ రిమెంబరింగ్ మీ. ఐ సెడ్ ఐఎమ్ హ్యాపీ. అండ్ ఫ్రాంక్లీ షూటింగ్ చేస్తున్నంత కాలం నా మీద కామెంట్ చేస్తూనే ఉండేవాళ్ళు వీళ్ళిద్దరూ. మహేష్ గారు కూడా, తను కూడా. నేను డైలాగ్స్ నాకు నోటికి బాగా కంఫర్టబుల్గా అయ్యేంత వరకు నేను చెప్పను. నేను బాగా కంఫర్టబుల్ ఫీల్ అవ్వాలి, అంతవరకు ఎన్ని సరే రీటేకులు నాకు నేనే చేసేసుకుంటా. కట్ ఇట్ అంటాను, మళ్ళీ మొదలు పెడతా. ఐ హ్యావ్ టు ఫీల్ లైక్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఫ్రమ్ హియర్.
అది ప్రాబ్లం. ఆ పర్ఫెక్షన్ కోసం, ఆ పర్ఫెక్షన్ కోసం నాకు అది ఫీల్ అవ్వాలి. ఉమ్, ఉమ్, ఆ ఫీల్ అవ్వడం చాలా ముఖ్యం. ఆ టైంలో నేను రామేశ్వరుని కాదు, ఆ క్యారెక్టర్ని ఉమ్. అలా ఆ రకంగా ఫీల్ అవ్వాలి నేను. అది నా మీద వీడు విక్రించేవాళ్ళు. ఈవిడ మళ్ళీ మర్చిపోద్ది, వాడు మర్చిపోతుంది అనుకునేవాళ్ళు వీడు. బట్ ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్రాబ్లం. అది అర్థం కాలేదు. కానీ ఒకరోజు ఏదో ఒక విషయం మీద మహేష్ గారు నన్ను అడిగారు, మహేష్ బాబు గారు, అది మీరు సరిగ్గా అదే సెంటెన్స్ దగ్గర మీ కళ్ళంటే అలా బొడబడి నీళ్ళు ఎలా కారుతాయి అని అడిగాడు. ఉమ్, అంటే బికాస్ దట్ ఈస్ హౌ ఐ ఇమాజిన్ దట్ హోల్ సీన్. ఆయన వద్దనే చెప్పాడురా, బజార్కి వెళ్ళొద్దని చెప్పాడురా, నేనే బలవంతంగా తీసుకెళ్ళాను. ఉమ్, అవన్నీ ఐ గో త్రూ దట్ హోల్ థింగ్ అండ్ ఎగ్జాక్ట్లీ అట్ దట్ టైమ్ టీయర్స్ కమ్. అది ఒక 5-6 టేకులు అయ్యాయి. ప్రతి టేకులో అదే టైంలో నాకు టీయర్స్ వచ్చేవారు. ఎక్కడ జైల్ షాట్, జైలుకి లోపల తీసుకెళ్తామని చూసారు ఆ టైంలో. అవును. ఓ మై గాడ్, అతను నిజంగా హీ లైక్డ్ ఇట్. తనకి చాలా నచ్చింది ఆ విషయం. యాజ్ అన్ యాక్టర్ అంతే. చాలా మంచి యాక్టర్ అతను. ఆ మంచి యాక్టర్కి ఇట్లాంటి విషయాలు నచ్చుతాయి, నచ్చాడు. అట్లాగే నేను సినిమా పూర్తయ్యాక సినిమాలో కూడా చాలాసార్లు తేజ అనేవాడు, మీకు తెలుసా ఈ సినిమా అయ్యాక అసలు మీకు ఖాళీ ఉండదు, మిమ్మల్ని ప్రతి వాళ్ళు అడుగుతారు సినిమాలు చేయమని, మీరు చాలా పాపులర్ అయిపోతారు. తమాషా ఏంటంటే మిగిలిన వాళ్ళు ఎలాగో అడగలేదు, ఆయన కూడా అడగలేదు. సో అందరూ చెప్పేది అంత నిజం కాబోదు అప్పుడప్పుడు. అంటే ఆయన అడగకపోవడానికి ఒక రీజన్ ఉండొచ్చు మేడం. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి రిపీట్నెస్ వస్తుందేమో అని చెప్పేసి ఒక మదర్ క్యారెక్టర్ పెట్టినా కానీ. కానీ ఒకటండి, సంభవ్ నాతో పనిచేసిన ఏ డైరెక్టర్ కూడా నన్ను రిపీట్ చేయలేదు చాలా వరకు. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అది కదా, అది నా ప్రాబ్లం అయ్యి ఉంటుంది బహుశా. ఎక్సెప్ట్ మై ఫస్ట్ టైం డైరెక్టర్. ఫస్ట్ టైం డైరెక్టర్ కాదు, 2-3. నిజం లాంటి పెద్ద సక్సెస్ తర్వాత అంత మంచి క్యారెక్టర్ చేసిన తర్వాత కూడా తెలుగులో ఎందుకు అవకాశాలు రాలేదు? తెలీదండి. ఎప్పుడన్నా మదన పడ్డారు, ఆలోచించారా? చాలా మంది నన్ను చేశారు, కాంటాక్ట్ చేశారు, అసలు అర్థం లేని రోల్స్కి. ఎందుకు వెనకాల నుంచి ఒక మదర్, ఆ మదర్కి పేరు కూడా లేదు, ఆ మదర్కి ఒక హిస్టరీ ఉందా లేదా, వాడు పుట్టిందో అప్పటికప్పుడే అలా బయటకు వచ్చేసిందో మనకేం అర్థం కాదు. దానికి ఒక నేపథ్యం అంటూ ఏం లేదు. అట్లాంటి క్యారెక్టర్ చేయడంలో అర్థం లేదు కదా. మనం ఒట్టి సినిమాల్లో కనిపించాలని, ఒట్టి డబ్బులు వాళ్ళు ఇచ్చేస్తే తీసుకుని ఇంటికి వెళ్ళిపోవడానికి దీనికి కాదుగా నేను వచ్చింది. వాట్ ఎవర్ ఐ డూ ఇట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ మీనింగ్. అంటే నాకు క్వశ్చన్ ఉంది, అడగొచ్చా? ధైర్యం చేసి అడుగుతున్నాను. చెప్తాను. రామేశ్వర్ గారికి తెలివితేటలు ఎక్కువైపోవడం వల్ల సినిమాలు తక్కువైన అనుకోవచ్చా? వెరీ గుడ్ క్వశ్చన్, ఇంకోసారి అడగండి. మీకు తెలివితేటలు ఎక్కువైపోవడం వల్ల సినిమాలు తక్కువైన అనుకోవచ్చా? కరెక్ట్, వెరీ వెరీ యాప్ట్లీ పుట్. చాలా అద్భుతంగా మీరు దీన్ని కరెక్ట్గా చెప్పారు. ఆ మాటకు వస్తే మీరే కాదు, నా మొట్టమొదటి ప్రొడ్యూసర్ రాజశ్రీ ప్రొడక్షన్స్, ఆయన మొట్టమొదటే నన్ను అన్నాడు, అమ్మా నువ్వు దయచేసి డైరెక్టర్ అయిపో, నీకు యాక్టర్గా పెద్ద కాలం నీకు కష్టం. మా డైరెక్టర్ కూడా అన్నాడు, లేఖన్ కూడా, తల్లి నువ్వు ఏదైనా కాస్త డైరెక్షన్ మొదలుపెట్టు, ఎందుకంటే నీ యాటిట్యూడ్తోనూ నీ ప్రశ్నలతోనూ వేగిపోయి ఎవడో నేను సినిమాలు తీసుకోను. నేను ప్రతి దానికి అడిగేదాన్ని, లాజిక్ అడిగేదాన్ని. ఇప్పుడు ఒక సినిమాకి వచ్చిందండి ఆఫర్, 1935 అట. దానిలో కలకత్తాలో ఒక క్లబ్లో ఒక అమ్మాయి పాటలు పాడుతుందంట. ఆ క్యారెక్టర్కి నన్ను చెప్పారు. అసలు ఐడ్ లవ్ టు డూ ఇట్. నేను ఆ అమ్మాయి ఆంగ్లో ఇండియన్, అదే కాదు మన హిందూ, నాట్ పాసిబుల్. హిందూ క్యారెక్టర్లో క్లబ్లో వెళ్ళి ఎట్లా పాట పాడలేదండి. హిందూ కానీ ముస్లిం కానీ ఆ టైంలో ఆంగ్లో ఇండియన్స్ మాత్రమే చేసేవాళ్ళు ఆ పని. ఇప్పుడు ఇది మీకు తెలియడం వల్లే కదా మీరు క్వశ్చన్ అడిగింది. నా కర్మగాలు నాకు తెలుసు కదండి. నాకు వచ్చిన గొడవ అదే. అసలు ఏమీ తెలియకపోతే ఏ బాధ లేదు. నాకు అన్నీ తెలుసు, అదొక పెద్ద ప్రాబ్లం నాకు. అన్నీ అని కాదు కానీ నాలో కొంచెం జిజ్ఞాస ఎక్కువ. సావిత్రి గారి సినిమా తీశారు చూసారా, సినిమా చూడలేదు నేను. మహానటి సినిమా చూడలేదు నేను, కానీ ఆవిడ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎంత ఉందో, మొట్టమొదటి సినిమా నుంచి మొత్తం అంతా తెలుసు.
మీకు ఐఎమ్ వొరేషియస్ అబౌట్ ఇట్. ఒకప్పుడు విపరీతంగా చదివేదాన్ని, ఇప్పుడు చదవడం తక్కువైంది. ఎందుకంటే ఐ హ్యావ్ ఏ పెరిఫరల్ విజువల్ ప్రాబ్లం ఉంది. Okay. అంటే చిన్న లెటర్స్ నాకు కొంచెం కష్టంగా కనిపిస్తాయి, ఓకే. అంచేత తొందరగా చదవలేను. సో ఐ లూజ్ మై పేషెన్స్. సో బట్ ఐ సీ లాట్ ఆఫ్ యూట్యూబ్స్. మళ్ళీ నిజం సినిమా దగ్గరికి వస్తే మహేష్ బాబు గారు తిట్టారు, ఇంత తక్కువ పేమెంట్కి ఎలా సినిమా తీశారని. అక్కడే కాదు, ఇంకో దగ్గర కూడా మీ మీద అరిశారంట. ఏంటి మీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంచేస్తారు, మీరు అక్కడ ఉండిపోతారు ఏంటి, ఆ, మంచి హోటల్లో ఉండాలని తెలియదా మీకు అని. ఉమ్. నాకు తెలియదు. ఆయన నిజంగానే అంటే సినిమా యాక్టర్స్ సినిమా జరిగినంతసేపు ఎలా ఉంటారు మాత్రమే కౌంట్, సినిమా తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది. నిజం సినిమా జరిగినన్ని రోజులు మహేష్ బాబు గారు నిజంగానే మీలో ఒక అమ్మని చూసుకున్నట్టున్నారు. దేర్ సర్టన్ సీక్వెన్సెస్ అది చేస్తున్నప్పుడు హీ రియలీ వాజ్ వెరీ మూవ్డ్. ఉమ్, అది స్పెషల్గా ఆటోలో కూర్చోబెట్టి అమ్మాయి జాగ్రత్తగా ఇల్లు అంటాడు చూసారా, ఉమ్, హీ రియలీ ఫెల్ట్ ఇట్. నిజంగా తన తల్లిని ఎక్కడికో పంపించేస్తున్నట్టు ఉమ్, ఆ రకంగా చేశాడు. ఉమ్, అండ్ ఐ కుడ్ సీ హిస్ టీయర్స్ సడన్లీ కమింగ్. ఉమ్, లేకపోతే వాళ్ళకి అంత అలవాటు లేదు, గ్లిసరిన్ పెట్టుకుని చేసేవాళ్ళు జనరల్గా వీళ్ళు. ఉమ్. బట్ ఇన్ దిస్ ఫిల్మ్ హీ రియలీ ఫెల్ట్ ఇట్. మీ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతుంటే మీరు అన్నారని ఒక చిన్న వాయిస్ ఓవర్ ఒక వీడియో రెడీ చేసి పెట్టున్నారు. అది మీ విజువల్ కాదు. నిజం సినిమా అయిపోయిన తర్వాత నేను బతికున్నానో చనిపోయానో కూడా మహేష్ బాబు పట్టించుకోలేదని తాళ్ళూరి రామేశ్వర్ గారు అన్నారు అని చెప్పి ఆ వీడియోలో ఉంది. నిజంగా అన్నారా మీరు? నేను అన్నాను. ఏంటంటే పట్టించుకోలేదనే మాట అర్థం లేని మాట. ఎవరు మాత్రం ఏమన్నా పట్టించుకుంటారు? ఇప్పుడు వీ వర్క్డ్ ఇన్ ఎ ఫిల్మ్ టుగెదర్. హీ వాజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ విత్ మీ. అలాగే ఐ వాజ్ ఆల్సో ఎ గుడ్ యాక్టర్ విత్ హిమ్. దట్స్ ఆల్. మేము పర్సనల్గా ఒకళ్ళు ఉన్నాము పోయాము అవన్నీ. అఫ్ కోర్స్ ఈజ్ ఎ బిగ్ స్టార్, అందువల్ల ఆయన ఏం చేస్తున్నాడో నాకు తెలుసు. ఐఎమ్ నాట్ ఎ బిగ్ స్టార్, నేను ఉన్నాను లేదో ఆయనకి ఎట్లా తెలుస్తుంది? ఆయన కనుక్కోవాలని అతనికి అనిపిస్తే కనుక్కుంటాడు. కానీ అలాగ బహుశా అతనికి ఎన్నో పరిచయాలు ఉండొచ్చు, ఎన్నో ఇది ఉండొచ్చు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్. దెర్ ఈజ్ నో ఎనిమాసిటీ. దానివల్ల నేనేవి దానిలో ఏమి నాకేమి ఒక బిటర్ ఫీలింగ్ అట్లాంటివి ఏమి లేవు. నో 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 ఇట్స్ ఎ వెరీ సింపుల్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, అంతే. ఓకే. మీకు బోనీ కపూర్ గారు ఒక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా మంచి క్లోజ్నెస్ ఉంది. బోనీ కపూర్తో కదా, వాళ్ళ నాన్నగారితో. అండ్ బోనీ కపూర్ వాళ్ళ మొదటి భార్యతో మౌనికా కపూర్ సమ్ ఏదో పేరు, మోనా కపూర్, వారితో కూడా ఒక మంచి అసోసియేషన్ ఉంది. నేను వాటన్నిటి జోలికి రావట్లేదు. శ్రీదేవి గారు చనిపోయినప్పుడు బోనీ కపూర్ గారి మీద చాలా అభియోగాలు, చాలా ఆరోపణలు వచ్చాయి. కొన్ని సంవత్సరాల పాటు ఆయన వాటిని మోయాల్సి వచ్చింది. ఆ సమయంలో బోనీ కపూర్ని ఇలా జడ్జి చేయడం మీకు ఎలా అనిపించింది? దరిద్రంగా అనిపించింది. ఇట్ వాస్ సో అన్ఫేర్. హీ ఆల్రెడీ లాస్ట్ ద పర్సన్ హీ లవ్ ద మోస్ట్. అది ఈ రకమైన మాటలు ఏంటో బ్యాడ్ టేస్ట్. పైగా మన వాళ్ళకి ఎందుకు కానీ మన మనుషులు ఉండే లోపాలు అవి మనం చూడం. ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏదో వాళ్ళలో లోపం ఉందని చూస్తున్నాం. అతని ఎంత పిచ్చ ప్రేమ ఉంటే వై వుడ్ హీ హార్మ్ హర్? దట్స్ వాట్ ఐ ఫీల్. నౌ వాట్ డూ ఐ నో? డెఫినెట్గా, ఎందుకంటే ఆవిడ ఉన్నప్పుడు ఒక్కసారి కలిశాను బోనీని, అంతేగాని బోనీ ఆల్వేస్ థాట్ ఆఫ్ మీ యాజ్ సమ్వన్ హిస్ ఫాదర్ లైక్డ్ వెరీ మచ్. ఓకే. నాకు బోనీతో ఫ్రెండ్షిప్ అంటూ ఏం లేదు, బట్ బోనీ ఈజ్ లైక్ బోనీ. ఐ వాంట్ బోనీ కపూర్ సాబ్ అని పిలిచే ఇదికి లేదు. బోనీ, ఐ వుడ్ కాల్ హిమ్ బోనీ. నేను ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. హీ వాజ్ లైక్ ఎ ఫాదర్ ఫిగర్ టు మీ, వాళ్ళ నాన్నగారు. అండ్ హీ ఆల్వేస్ సెడ్ ఇట్. బోనీ ఆల్సో సెడ్ దట్ మా నాన్నగారికి చాలా ఫేవరెట్ ఇవ అని చెప్తుండేవాడు. వాళ్ళ అమ్మగారు కూడా అంత ఇదిగా ఉండేవారు. వాళ్ళ నాన్నగారు పోయాక మాత్రం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఐ స్పెండ్ శ్రీదేవి గారు ఉన్నారు, బట్ ఐ డిడ్ నాట్ మీట్ హర్. ఐ మెట్ సురేంద్ర కపూర్, బోనీస్ మదర్. దట్స్ ఆల్. మీరు ఆ టైంలో నమ్మారా ఇలా బోనీ చేసి ఉండడు? నమ్మనండి నేను, ఎవ్వరి గురించి కూడా నమ్మను. చాలా మంది చూసారా, ఇందిరాగాంధీ సంజయ్ గాంధీని ఆవిడే చంపించేసిందని, అతను పోతే ఆవిడ ఏడవకుండా ముందు అదేదో డీటెయిల్స్ తీసుకోవడానికి
ఏదో స్విస్ బ్యాంక్ అకౌంట్ చూడడానికి వెళ్ళింది. ఉంది, బుక్ లో కూడా రాసున్నారు చాలా దారుణంగా. ఇలాంటివి ప్రతి అవును. వాళ్ళ గురించి ఏవేవో ఉంటాయి. somehow I never believe it. ఈవిడే కాదు, ఇదే కాదు, ఇట్లా ప్రతి వాళ్ళ గురించి ఏదేదో ఉంటాయి. I don't believe in it. I don't want to know. ఓకే. I want to see the good side of the people. I don't want to. There's so many good things they have done, for God's sake. Let's enjoy that. వాళ్ళు వెతికి ఏదో బ్యాడ్ తీసుకొచ్చి ఓహో ఇది ఉంది వీళ్ళలో, ఏమిటిది అర్థం లేకుండా. నాకు ఎందుకో మీ ఇంటర్వ్యూలు అండ్ మీ కామెంట్స్ కొన్ని చూసిన తర్వాత అనిపించింది, శ్రీదేవి అంటే ఒక రకమైన ఇష్టం లేకపోవడం కాదు, కానీ ఎందుకో శ్రీదేవి విషయంలో మీరు అంత పాజిటివ్గా ఎప్పుడు మాట్లాడినట్టు కనిపించలేదు. కారణం తెలియదండి, అట్లా ఎందుకు అనిపించిందో తెలియదు. ఎందుకంటే చాలా టాలెంటెడ్ యాక్టర్స్, అద్భుతమైన డాన్సరు. బట్ దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ ఐ యూస్ టు ఫీల్ యాజ్ అన్ యాక్ట్రెస్, ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ చాలా ప్రోగ్రామ్డ్. అంటే జెస్చర్ ఇట్లా చేస్తే ఇట్లా బాగుంటుంది, అట్లాగే ఆ బట్టలు ఏది వేసుకుంటే ఏ పోర్షన్ ఎంత యాక్సెంటువేట్ అవుతుంది, ఈ రకమైన మరీ ప్లాన్డ్ క్యారెక్టర్ బహుశా ఇట్స్ నాట్ మై టైప్. నేను జస్ట్ అవుట్ ఆఫ్ ద బ్లూ అందుకు కనెక్ట్ అవ్వలేదా? అందువల్ల కలెక్ట్ అవ్వాలి. ఆ రకంగా చూస్తే నాకు పాత హీరోయిన్లు అందరూ ఇష్టమేనండి. మరి వాణిశ్రీ గారిని నెత్తి మీద పెట్టుకొని మోస్తారు మీరు. తమాషా ఏంటంటే వాణిశ్రీ గారు చెప్పి మరి ఆవిడ చెప్తుంది ఆ విషయం, నాకు మేకప్కు 3 గంటలు పడుతుంది, నేను చాలా నల్లదాన్ని. ఆవిడ నల్లదాన్ని ఎప్పుడు కూడా ఆవిడ ఎప్పుడు దాచలేదు ఆ విషయం. వీళ్ళందరూ చాలా తమ విషయాలు దాచేవారు. సారీ మేడం, సారీ టు ఇంటరప్ట్. అంటే ఎందుకు అడుగుతున్నానంటే యాక్చువల్గా వాణిశ్రీ గారి టైప్ ఏదైతే ఉందో, ఇక్కడ శ్రీదేవి గారి వర్క్ కూడా అదే, చాలా కంపోజ్డ్గా నీట్గా ప్లానింగ్, ఇద్దరు అప్రోచ్ ఒకటే. బట్ మీకు వాణిశ్రీ గారు అంటే నెత్తి మీద పెట్టుకొని మోసేంత ఇష్టం, శ్రీదేవి గారికి డిస్కనెక్ట్ అయ్యారు. ఎందువల్ల ఈ రెండు? నేను చెప్తున్నాను కదా, వాణిశ్రీ గారిలో నాకు ప్లాన్ ఉంది చూసారా, చాలా అది ఎఫర్ట్లెస్గా వచ్చింది. ఓకే, ఆ ప్లాన్ ఉంది. ఇప్పుడు ఆవిడ చాలా బేద కుటుంబం నుంచి వచ్చిన మనిషి, ఇక్కడికి చాలా చక్కగా బ్లౌజ్ ఇక్కడ వరకు ఉంటుంది, సింపుల్ బ్లౌజ్, ఒక జడ, ఇంత లావు జడ, బుల్లి జడ అలా వస్తుంది, చెవులకి ఏముండవు, బుల్లి చెవులు ఉంటాయి, ఇలా పక్క పాపిడి, ఇంత ముక్క అవుది. హౌ షీ మేనేజ్ టు లుక్ సో బ్యూటిఫుల్. ఇంత పెద్ద ఇవి పెద్ద కళ్ళు కాదు, వీటన్నిటితోటి ఇన్ని లోపాలతోటి ఇంత సింప్లిసిటీలో, ఈ రకమైన సింప్లిసిటీ శ్రీదేవి గారు ఎప్పుడు చూపించలేకపోయింది. ఎప్పుడు చూపించగలిగింది అది ఒప్పుకుంటా. ఐ రిమెంబర్ ఒక సినిమాలో చాలా బీద కుటుంబం, తిండికి లేదండి, ప్యూర్ షిఫాన్ చీర, సిల్క్ బ్లౌజ్. సో ఐ ఫీల్ దట్ దే కుడ్ హ్యావ్ డన్ మోర్. ఓకే, బహుశా అదనుకుంటా. నాకు వీళ్ళందరిలో కూడా నాకు నచ్చింది జయసుధ్ గారు. జయసుధ్ గారు నెక్స్ట్ తరంలో జయసుధ్ గారు నాకు బాగా నచ్చేవాళ్ళు. అంటే నాకు ఈ అమ్మాయి చేసే కామెడీ అద్భుతంగా ఉండేది. చాల్బాజ్ అని హిందీ సినిమాల్లో, తెలుగులో కూడా ఒక సినిమా కమల్ హాసన్ గారితో చాలా అద్భుతంగా నచ్చింది నాకు, చాలా బాగా చేసింది ఆమె, చాలా బాగా చేసింది. కానీ ఇన్ని సినిమాల్లో చూశాక మాత్రం అన్ని సినిమాల్లో బాగుందని నేను చెప్పలేను. ఓకే, అది ఎనిమాసిటీ కాదు, ఏమీ కాదు. ఐ ప్రాబ్లీ వాజ్ బోర్డ్ బై దట్ వెరీ ప్లాన్డ్ బ్యూటీ. దేవరా సినిమా చేసేటప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు ఉండడమే జోగుల క్యారెక్టర్. బట్ ఒకరోజు మీకై మీరు వెళ్ళి ఆ సెట్లో ఎన్టీఆర్ ఆ దేవరా ఆయుధ పూజ సాంగ్ మానిటర్లో అది చూసి మీరు గణేష్ మాస్టర్ ఇద్దరు స్పెల్ బౌండ్ అయిపోయారంట, ఏంది డ్యాన్స్ అని చెప్పేసి. ఆ ఇన్సిడెంట్ గురించి కాస్త చెప్పండి. అది యాక్చువల్గా గణేష్ మా షార్ట్లు ఏం జరగట్లేదండి, నేను 2-3 రోజులు ఉన్నా దానికోసమని. ఒక్కసారి కార్నర్లో నుంచుని ఉన్నాను, వరాన్ని పట్టుకుని నుంచుని ఉంటాను, అట్లా 2-3 షార్ట్స్ ఉన్నాయి. అది తప్పితే ఇంకేం జరగట్లేదు, అంతా రాత్రే జరుగుతుంది. సరే, నాకు ఎవరో చెప్పారు, ఇది ఎవరు డాన్స్ డైరెక్టర్ అంటే గణేష్ అన్నారు, గణేష్ ఆచార్య. ఐ రియలీ లవ్ హిస్ వర్క్. ఎందుకంటే
ఆ స్థూల కాయం ఆ, ఏంటి ఆ మూమెంట్స్ ఏంటి, అవును. గోవిందాన్ని స్టార్ట్ చేసింది ఒక రకంగా. అంతే మేడం, కరెక్ట్ కదా? కరెక్ట్. సరే నేను ఆయన కలుసుకోవాలని అనిపించింది. నేను జనరల్గా మదర్ టెరెసా అయినా నాకు అనవసరమే, అట్లాంటిది గబుక్కున ఒక ఫీలింగ్ వచ్చింది, ఐ వాంట్ టు మీట్ హిమ్ అని. సరే ఇట్లా తిరుగుతున్నాను, ఎప్పుడు చూసినా ఇంతమంది ఉన్నారు, పెద్ద పెద్ద క్రౌడ్స్ కదా, కుదరట్లేదు. మన డైరెక్టర్ గారు అన్నారు, అమ్మా ఇంకో 2 గంటల్లో ఒక షార్ట్ 2 షార్ట్లు ఉంటే చేసి చెడిపోతారు కానీ ఆయన అన్నారు. మళ్ళీ ఆయన మాట్లాడేశారు, మళ్ళీ వెనక్కి వచ్చేసాను. అట్లా తిరుగుతుంటే ఎవరో నా పక్కన నుంచున్నారు. आप कहाँ के हैं? बॉम्बे से हूँ. आप फिल्मों में काम करते थे क्या? फिल्मों में ఇక్కడ ఇంత పసుపు ఎక్కడ గుర్తుపడతారు? काम करते तो कौन बोलता है ऐसा? हाँ नहीं मतलब हिंदी फिल्मों में काम करते हैं ना आप? मैंने कहा जी मैं करती थी. అని అప్పుడు తెలియను, అంతవరకు తెలియదు. చూస్తే అది గణేష్ మాట్లాడుతున్నాడు నాతోటి. నేను आपसे मिलना था मुझे అన్నాను. అంటే आप कौन है అన్నాడు. అంటే నేను मेरा नाम रामेश्वरी. आपने सुनैना में काम किया ना, आपने फलाना में काम किया. ఆయన మొదలెట్టాడు. మొదలుపెట్టి స్లో మూవింగ్ గానే होते हैं, बड़े प्यारे गाने होते हैं आपके అని మొదలెట్టాడు. ఆయన మొదలుపెట్టి అరే असिस्टेंट्स को इधर आओ ये बताओ कौन है, याद है वो गाना उसमें आप लगा ऐसे ऐसे करके गाना गा रहे थे, వాళ్ళంతా చేశారంట అక్కడ, ఏ ఓ వలి హీరోయిన్ అని అట్లా చూపిస్తుంటే ఆ తర్వాత నాకు కొంచెం ఐ ఫెల్ట్ గుడ్. అంతే కదా, ఎవరైనా సరే అంత మంచి పేరున్న మనిషి అట్లా మనతో ఏదో ఎంత సొంత మనిషిలో మాట్లాడుతుంటే మనకు చాలా బాగుంటుంది. మాట్లాడుతూ నేను అన్నాను, ఫిర్ గానా కైసే ఆయా, బడా అచ్చా ఆయా, डांस बहुत ही अच्छा करता है ना ये लड़का. నేను కావాలని అడిగాను. అరే యార్ కమాల్ 2 बार देखता है कर लेता है. అట్లా బాగా పొడుగుతారు. సడన్లీ ఆయన నా వంక చూసి గాన దేకినా చూస్తారా? నాకు అర్థం కాలేదు, కరెక్టా చూడాలా చూడకూడదా ఏమిటి తెలియదు. అంటే అయ్యే అందుకే చాలా ఫ్యాన్సీ ఏదో ఒక ఉంది, మానిటర్ లాగా ఇంత పొడుగ్గా ఏదో ఉంది. అక్కడ తీసుకెళ్ళి మొత్తం పాట చూపించేసాడు. ఎవ్వరు చూడలేదు అప్పటికి. ఐ వాజ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ వన్స్ టు సీ పాట. నేను అందరూ అదేంటి నువ్వు చూసేసావా అని అడుగుతున్నా. ఆయన చూపించాడు నాకు, నేను చూసేసాను. ఆ సాంగ్ చూసేటప్పుడు గణేష్ ఆచార్య మాస్టర్ అన్నారంట, ఏంది డాన్స్ ఏంది, ఒకసారి చూస్తాడు వెళ్ళేసేస్తాడు అన్నాడు. డెఫినెట్ గా ఎందుకంటే మేము చూస్తూనే ఉన్నాం, మాకు అర్థం కాలేదు ఎప్పుడు రిహర్సల్ చేశాడు ఇతను, ఎప్పుడు టేక్ చేశాడు మాకు అర్థం కాలేదు. పైగా లాంగ్ టేక్స్. అవును, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, అక్కడి నుంచి వచ్చి రావాలి, కిందకి దిగాలి, కింద ఇక్కడ ఏదో చెయ్యాలి, మళ్ళీ లేచి నుంచోవాలి, ఎగరాలి, ఈ మోకాళ్ళ మీద మోకాళ్ళ మీద చేయాలి, ఇవన్నీ ఒక్క షాట్లో చేసి పడేస్తాడు. జస్ట్ వన్. నో హి ఈస్ బేసికలీ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. సునైనా సినిమా షూటింగ్ లోనే కదా మీకు యాక్సిడెంట్ అయింది? అవును. అంటే మీరు చాలా సార్లు యాక్సిడెంట్ అయింది చెప్పున్నారు, కానీ అసలు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది? అది పాట ఉందండి, సునైనా ఇన్ నజారోं को तुम देखो అని. అది నసీరుద్దీన్ షా గుర్రం మీద నన్ను కూర్చోబెట్టి తిప్పుతున్నాడు. ఓకే. అద్భుతమైన మంచి గుర్రాన్ని తీసుకొచ్చారు, తెల్లటి గుర్రం. కాకపోతే కింద ఫాల్స్ ఫ్లోరింగ్ వేయించారు. ఓకే. చూడడానికి బాగుండాలని ఎందుకో కారణం తెలియదు. లైట్లు విపరీతంగా. నేను ఒక 30-40 కిలోల కాస్ట్యూమ్ వేసుకుని ఉన్నాను. దాని మీద దానిలో కూర్చున్నా, ఈ రకంగా సైడ్ ఆ రకంగా కూర్చున్నా. దాని మీద ఒక షార్ప్ మెటీరియల్ పెడతారు కదా, అది కాలికి ఏదో అంటారు, దాని మీద ఇట్లా రంగురంగుల ఏకలు ఏదో పెడతారు, అది ఉందన్నమాట. అది 2 అడుగులు తీసి అది బోల్ట్ అయింది. అలా నన్ను పడేయడానికి ప్రయత్నం చేసింది. నేనేమో జనరల్గా మనం పడడానికి ప్రయత్నం చేస్తే మనం ముందుకెళ్ళి పట్టుకుంటాం కదా, అలా పట్టుకున్నా. ఈ లోపల నసీర్ చేతిలోంచి కూడా తను వదిలేయాల్సి వచ్చింది. అంటే ఊపు వల్ల ఆ షార్ప్ మెటీరియల్ ఉంది, అది వచ్చి ఇక్కడ గుచ్చుకుని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కట్ అయిపోయింది. తమాషా కంటికి ఏమవ్వలేదు, రెప్పకయింది.
కానీ ఆ ఇంపాక్ట్ ఎంత అయిందంటే ఇక్కడి నుంచి ఇంతవరకు నల్లగా అయిపోయింది. అండ్ ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ అనమాట. అంటే ఇట్లా కలిపింది అంతే. నాకేం తెలియట్లేదు, నొప్పి కూడా లేదు. నేను అడుగుతున్నా ఏమైంది అడుగుతున్నా అందరినీ. లిటరల్గా నాకు ఇంకా గుర్తుంది, నా మేకప్ మ్యాన్ ఉల్హాస్ అబ్బాయి పేరు, అసిస్టెంట్, నా దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాడు. నన్ను చూసి ఎలా వెనక్కి భయపడిపోయాడు. నాకు అర్థం కావట్లేదు ఏం జరిగింది. అంటే అతను తీసుకురావట్లేదు ఎవరు. అప్పుడు మా డైరెక్టర్ హిరేన్ నాగ్, ఆయన కంగారు పడిపోయాడు. ఆయన పాపం కంగారు పడిపోయాడు. ఆయన అనదర్ డైరెక్టర్, ఆయనతో 2-3 సినిమాలు చేశాను. వెరీ వెరీ నైస్ మ్యాన్, బట్ హీ వాజ్ నాట్ సమ్వన్ హూ వుడ్ టేక్ కంట్రోల్. మా మొట్టమొదటి డైరెక్టర్ వచ్చాడు పరిగెట్టుకుంటూ, లేక్ టండన్ గారు, వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు. తను మన నసీర్ వైఫ్ రత్న, ఆ టైంలో వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతుండేవాడు. రత్న కూడా వచ్చింది. రత్న న్యూ ఆల్ అబౌట్ దాదర్ ఏరియా బాగా తెలిసింది. రాజ్ కమల్ స్టూడియోలో జరిగింది. తనంది నేను తీసుకెళ్తాను, అక్కడ తీసుకెళ్లారు. అప్పటికప్పుడు వాళ్ళు కుట్లు వేశారు ఇక్కడ. ఆ కుట్లు వేయడంలో ఏదో తేడా వచ్చింది కొంచెం. అదేంటంటే అది చాలా సెన్సిటివ్ మసిల్ అంటే ఇది, ఈ పైది సపోజ్ టు బి వెరీ ఎలాస్టిక్ బట్ ఆల్సో వెరీ సెన్సిటివ్. దానికి ఆ ఇంపాక్ట్ ఎంత వచ్చిందంటే ఒక టోసిస్ అని ఒక రకంగా డెవలప్ అయింది. టోసిస్ అంటే ఏంటంటే డ్రూపింగ్ ఐలిడ్, ఇది ఇట్లా ఇలా వచ్చేసింది అనమాట. అది కరెక్ట్ అవ్వడానికి కనీసం 9 నెలలు పడుతుంది. అంటే అప్పుడు న్యాచురల్గా కరెక్ట్ అవ్వడం మొదలు పెడుతుంది. అది కాకుండా ఈ బ్లాక్నెస్ కూడా 9 నెలలు పడుతుందని చెప్పారు. నిజంగానే 9 నెలలు పట్టింది. కానీ ఆ ఒక్క దెబ్బ తగలకుండా ఉండుంటే చాలా అప్పుడు చాలా సినిమాలు వదిలేయాల్సి వచ్చింది. రాజేష్ ఖన్నా, వినోద్ ఖన్నా, రిషి కపూర్, వీళ్ళందరితో చేస్తున్న సినిమాలు. సైండ్ ఈ రోజు రేఖా గారితో పాటు ఆ పక్కన మీకు చైర్ ఉండేది. బహుశా ఉండనండి. రేఖా గారిలో ఉండే క్వాలిటీస్ వేరే, నాలో ఉండే క్వాలిటీస్ నాకున్నాయి. కానీ రేఖా గారిలో టిపికల్ హీరోయిన్లో ఉండాల్సిన క్వాలిటీస్ కొంచెం ఎక్కువ. నా ఉద్దేశం చాలా పెద్ద సినిమాలు కదా పోయింది, పెద్ద సినిమా. మీరు నిజం సినిమాలో కొన్నేళ్ల క్రితం, ఒక 23-22 ఏళ్ల క్రితం మీరు యాక్ట్ చేసిన మహేష్ బాబు ఈరోజు రాజమౌళి గారితో ఒక పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. అవునట. అంటే ఆ ఎక్కడి నుంచి 23 ఏళ్ళు ఆయన ఏ స్థాయికి వెళ్ళారో చూస్తే ఒక రకమైన గూస్ బంప్స్ వచ్చే పరిస్థితి అనమాట. సో మీకు ఎలా కనిపిస్తున్నారు మీ మహేష్ బాబు? ఐ ఆల్వేస్ విష్ హిమ్ ఎ లాట్ ఆఫ్ లక్. నేను చాలా మంచి మనిషి, చక్కగా అదేదో ఆశీర్వాదం ఉంటుంది చూసారా, 3 పువ్వులు 6 కాయలుగా ఏదో ఉంది, ఆ రకంగా ఆశీర్వదిస్తాను. లెట్ హిమ్ హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. ఆ సినిమా వచ్చినప్పుడు డెఫినెట్గా చూస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎందుకంటే మీలాంటి వాళ్ళు మాకు చాలా అరుదుగా కలుసుకుంటాము. సో నాకు అవకాశం వచ్చింది. అలాంటి పిచ్చి మాటలు మాట్లాడేవాడు మీకు అరుదుగా కలుస్తారు. లేదు మేడం, నిజంగా మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంది నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.